నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నిరుద్యోగుల గురించి ఇది లంగరాజకీయం చేస్తారు. బీజేపీ బీఎస్పీ ఓడు, తర్వాత బీఆర్ఎస్ ఓడు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గాడు లుచ్చన్న కొడుకు ఏనాడు ఫ్లైట్ దిగనోడు ఆటోలో తిరుగుతున్నాడు ఆడు లంగరాజకీయం కోసం. అర్థమైందా? అంటే ఎట్లనే చేసి ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సో ఆ క్రమంలో నిరుద్యోగుల బతుకులతో ఆడుకుంటామంటే చూస్తూ ఊరుకుందామా? చెప్పండి. పాపం ఈ నిరుద్యోగ యువకులని తప్పుదో పట్టిస్తున్నారు. అర్థమైందా? సో ఇన్నేండ్లు ఇప్పుడు నరేంద్ర మోడీ అనేటోడు ఏది లుచ్చనా కొడుకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అర్థమైందా? సో అంతకంటే ముందు ఇది హ్యాపీ శివరాత్రి, అట్లనే హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, సో ఆ శివుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నా. సో సర్వే జనా సుఖినో భవంతు. అట్లనే మహిళలకి ఏది అన్ని రంగాల్లో 50% మహిళలు ఉన్నారు. అన్ని రంగాల్లో 50% మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాం. సో ఆ దిశగా అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మార్పు అనేది ఒక్క రోజులో రాదు. ఓకే, వ్యవస్థ ఒక్క రోజు చెడిపోలేదు, ఒక్క రోజులో రాదు. ఇట్ టేక్స్ టైం, బట్ థింగ్స్ ఆర్ లాట్ బెటర్ దాన్ బిఫోర్. అది కంటిన్యూస్ నిరంతరం జరుగుతుంటది. అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత పెద్దపీట వేసింది. సో అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, వేరే టాపిక్. కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడుకుందాం, మెయిన్ టాపిక్. సో ఆ క్రమంలో ఇది నిరుద్యోగులు బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ. ఓకే, ఏనాడు నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే ఆ లెక్కన 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో ఏది సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 10 ఏళ్ళు లెక్క పెడితే 10 × 2 అంటే 20 కోట్ల ఉద్యోగాలు వచ్చేటి. గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు 140 కోట్ల భారతదేశ జనాభాలో చిన్న పిల్లలు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారిని అందరినీ తీసేస్తే, అది కూడా చదువుకోని వాళ్ళని తీసేస్తే, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అంటే మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళందరికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే దాదాపు భారతదేశంలో ఒక నిరుద్యోగం ఉండేవాడు కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తారు కదా, 30 లక్షల ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, చేయమని భర్తీ. అట్లనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో దాదాపు 12-13 రాష్ట్రాలు ఉన్నాడు బీజేపీ. ఆ ప్రతి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వమని చూద్దాం, ఓ 10,000 ఉద్యోగాలు ఇవ్వమని చూద్దాం. నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు భర్తీ చేయవు. నీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊలగొట్టి నీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఇవ్వవు. కానీ ఈడ మాత్రం కాంగ్రెస్ వాడు ఇస్తుంటే పిల్లల్ని తప్పుదో పట్టిస్తావు. లుచ్చనా కొడక, ఈరా ఉద్యోగం అంటే పకోడీ వేసుకో, అది కూడా ఉద్యోగం అంటాడు. చాయ్ బండి పెట్టుకో, అది కూడా ఉద్యోగం అంటాడు. దానికి నువ్వేంద్రా చెప్పేది? మోడీ చెప్పండి రా. ఎవడైతే పెద్ద పెద్ద నోర్లు వేసుకుని పిల్లగాడు ఉన్నాడు మోహన్ చిట్యాలని, అదే బీఎస్పీ వాడు ఉన్నట్టున్నాడు, బీఎస్పీకి మద్దతు ఉన్నట్టున్నాడు. పొద్దుగాలు వేస్తే అన్నా మాకు అన్యాయం అవుతుంది, అన్నా మాకు అన్యాయం అవుతుంది. ఏం అన్యాయం అయిందిరా? కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతే నోర్లు లేవు, తెరవలేదు. ఒక్కడు కూడా తెరిచిర్రా ఒక్కడనా? ఆర్టీసీ కేసీఆర్ గారు ధర్నా చౌక్ ఎత్తేస్తే నోరు తెరవలేదు గాడి కొడుకులు. ఆర్టీసీ కార్మికులు 4 రోజులు ధర్నాలు చేసి అన్ని చేసినాక లాస్ట్కి ఇంత బువ్వ పెట్టి ఇంత ఉద్యోగం ఉంటే చాలని వెళ్ళిపోయారు. అందులో 2-3 చచ్చిపోయారు. అప్పులు లేదు. ఇలా కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లో వాడికి శాఖల గురించి అవగాహన ఉండాలి కదా, మంత్రులకు అవగాహన తెలవాలి కదా. ఫస్ట్ కేసీఆర్ గారు 4 నెలలకు మంత్రివర్గం ఏర్పాటు చేయకపోతే నోట్లు తెలవలే ఈ పాడుకోలు. వాడు వచ్చిన 3 నెలలకే ఆ శాఖల అధికారులను మార్చుకుంటారు. వానికి చెప్తేనట్టు ఆ కేసీఆర్ సంబంధించిన అధికారులను తీసేసి మనం చెప్తేనట్టోళ్ళని కాంగ్రెస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసి అధికారులను పెట్టుకుంటారు. ఆ శాఖలలో ఏమైతుందో అవగాహన తెచ్చుకోవడానికి 1-2 నెలలు వీక్తుంది కదరా. వచ్చిన 3 నెలల్లో ఎన్ని చేస్తుండ్రా? ఇచ్చిన 4 గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు. మిగతా వాటి మీద సర్వేలు చేయించుకొని ఆ రకంగా ఎవరెవరికి అభ్యర్థులు ఎవరో ఫైనల్ చేస్తున్నారు. ఇస్తా అని చెప్తూనే ఉన్నాడు కదరా కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్లు. అర్రా తొర్రా కొడుకు తేడం అంటాడు, బిడ్డ తేడం అంటాడు అన్నాడు. కాంగ్రెస్ వాడు ఎన్ని లక్షల ఇందిరా మిల్లు ఇచ్చిండ్రా? ఇందిరా ఇల్లుతో పాటు జాగి ఇచ్చిండు. వీడు అన్ని అపార్ట్మెంట్లు కట్టిండు. అవి కూడా ఎంతమందికి ఇచ్చిండు? 70,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మార్చి 11కి 95,000 ఇండ్లకి వాడు ఇది ఓపెనింగ్ చేస్తున్నాడు. అరే వానికి 6 నెలలు 7 టైం ఇయ్యండి రా, 7 టైం ఇయ్యండి.
ఈ ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరుస్తాడు. ఏం ఇప్పుడు దేనికైనా ఒక కొలమానం ఉంటుంది కదరా. కాంగ్రెస్ వచ్చినా పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయకపోయినా నోర్లు తెరవరు ఈ గాడి కొడుకులు. అంటే ప్రజలు బాగుపడడం నచ్చదా? ఆయన చెప్పరా నాయన మోహన్ చిట్యాల అని కూడా పొద్దుగాలేస్తే నాకు మెసేజ్ పెట్టి కాల్ చేసుడు కాదు, ఇక్కడ కామెంట్ పెట్టి చదువుతా. ఏమైందిరా? బ్యాక్లాగ్ అయితే ఏమైనా ఖాళీలు మిగిలితే ఒకటే ఉద్యోగం 4 అప్లై చేస్తే బ్యాక్లాగ్ ఉంటే మళ్ళీ 3 నెలలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. ఎన్ని ఇస్తాను తీసుకోండి. ఎన్నికల కోడ్లు వస్తాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు అంటాడు, వాడు ఉప ఎన్నికలు అంటాడు, ఇంకోటి పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఏదో ఒక ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన 3 నెలలు 6 నెలలు ఏం ప్రభుత్వం ఏం చేయడానికి ఉండదు, జస్ట్ కొత్త చేయలేమేమి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మధ్యలో హైకోర్టు తీర్పు చెప్తాడు, సుప్రీంకోర్టు తీర్పు చెప్తాడు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యలో ఇది అంత ఈజీ లేదు కదరా అయ్యా. బీఆర్ఎస్ టైంలో అన్ని పేపర్ లీక్లే కదరా, ఒక్కటి పరీక్ష నిర్వహించలే, ఒక్కటి అపాయింట్మెంట్ ఇవ్వలే కదరా. బీజేపీ అదే అవుతుంది కదా. యూపీలో వాటి నింపిన కానిస్టేబుల్ పోస్టులు కూడా నింపుతలేరు. నోర్లు లేవురా. మోహన్ చిట్టి అలా మాట్లాడు. ఎవడో శరత్ అడ్వకేట్ అంట, శరత్ కుమార్ అడ్వకేట్ మాట్లాడు. ఎంతసేపు కాంగ్రెస్ మీద బురదాలు లంగ రాజకీయం తప్ప పిల్లలు బాగుపడద్దురా. కాదు మొత్తం ఉన్న అందరి అయితే ఉద్యోగం ఇవ్వలేడు కదరా. అన్ని ఉద్యోగాలు ఆడ పని ఉండదు కదరా గవర్నమెంట్ లా. యాడికెళ్ళి ఇస్తారా? యాడికెళ్ళి ఇస్తాడు పైసలు? యాడికెళ్ళి వస్తాయి? చెట్లకెళ్ళి కుడతాయా? ఖాళీ కూర్చుని జీతాలు ఇస్తారు ఎవడన్నా? ప్రైవేట్ వాడు ఇస్తుండ ఎవడన్నా? ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తాం. అర్థమైందా? అది నిరంతర ప్రక్రియ. రిటైర్ అవుతారు కొంతమంది, రిటైర్ అయితే ఆ ఖాళీ భర్తీ అయితే అది ఫిల్ చేస్తారు. ఆ భర్తీ చేయాలంటే ఆయా శాఖలకు సంబంధించిన ఆర్థిక శాఖ, ఆ పర్టికులర్ ఏ శాఖల ఉద్యోగం ఉందో ఆ శాఖోడు అందరినీ కోఆర్డినేట్ చేసి అది నిజంగా అందరు అప్రూవల్ తీసుకున్నాక టీఎస్పీఎస్సీ ద్వారా అది భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన పరీక్షలు పెట్టి ఫిల్ చేస్తారు. అది నిరంతర ప్రక్రియ. అది మొత్తం ఒక ఖాళీ అయినప్పటి నుంచి భర్తీ చేయడానికి 6 నెలలు ఏడాది టైం పడుతుంది. ఏం పుట్టింది? నేను 5,600 మందికి నియామక పత్రాలు ఇస్తే 5,600 మంది జీవితాలు బాగుపడ్డాయి కదా ముండ కొడుకులారా. ఇయ్యొద్దా 5,600 మంది బతుకులు బాగుపడొద్దారా లంబడి కొడుక? నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఇచ్చిండారా 5,600 మందికి? వాడు అడిగితే అరెస్ట్ చేసి లోపల వారేసిండు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు చచ్చిపోలే, వాడు నీళ్లు పోసుకున్నాడు, పిల్లలకు పెట్రోల్ పోపించిండు, అంటి పెట్టిండు. వాడు ఏం చేయకపోయినా, నాశనం చేసినా, ధర్నా చౌక్లు ఎత్తేసినా ఏం కాదు. కాంగ్రెస్ వచ్చిన 3 నెలలు చేసే ప్రయత్నం చేస్తే అడ్డురాలు ఎత్తారు. లంబడి కొడుకులారా రాజకీయాల కోసం ఎన్నికలు ఉన్నాయని తోలు తీస్తారు. ప్రజలే తోలు తీస్తారు, గుర్తుపెట్టుకోండి. అన్నాడా వాడు? అన్నాడా? ఆ దిశగా ప్రయత్నం చేస్తలేడు. బడ్జెట్లో పైసలు రావద్దు, అప్పులు దేవద్దు. కేసీఆర్ లాంటి కొడుకు వన్ చేతిలో పెట్టినప్పుడు 75,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రంది. లాంటి కొడుకు చేసింది లేదు, పీకింది లేదు, కట్టిన 3 నెలలకి గుల్తాదరా అయ్యా? ఇంకా సమర్థించుకుంటూ సిగ్గులేని పాడుకో. ఎప్పుడు కట్టినాం శ్రీశైలము, ఎప్పుడు కట్టినాం నాగార్జున సాగర్, ఎప్పుడు కట్టినాం హీరాకుడు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు కూలుతున్నాయా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 410 టీఎంసీలు. అప్పుడు ఇన్ని క్రేన్లు లేవు. లేబర్ వాళ్ళని పెట్టి కట్టించినాం. 130 కోట్ల బడ్జెట్, 410 టీఎంసీలు. అది అలా పూడిక తీస్తలేరు. అది వర్షం వచ్చి ఆ సిల్ట్ అంతా అయింది. అది పూడిక తీస్తే మొత్తం ఫుల్ కెపాసిటీ ఉంటుండే. జలయజ్ఞం కింద రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినాయి. అవన్నీ ఫిల్ చేసి ఉంటే ఇప్పటికి మనకి ఇంకా ఎక్కువ ఇరిగేషన్ అయ్యేది. 22 లక్షల ఎకరాలు వారుతుంది. అది వీళ్ళు అమ్మిడి కొడుకు కట్టింది 5 టీఎంసీలు 10 టీఎంసీలే. నువ్వు ఏదన్నా తీసుకో బరాదులే. కొండపోచమ్మ సాగరు, రంగనాయకుల సాగరు, ఎవరి కోసం కట్టింది కొండపోచమ్మ సాగర్? వాని ఫామ్ హౌస్ లో కట్టుకున్నాడు లాంబడి కొడుకు. ఎక్కడి ఎకరాలు భూములు ఎక్కడి? వాసాల మరి మారిందా? వాసాల మరి బంగారు మరి అవుతుంది అన్నాడు. ఎవరిని మరి అయింది? అన్ని రోడ్డు వానికి ఫామ్ హౌస్ కూడా కావాల్సిన రోడ్లన్నీ గులగొట్టి, రోడ్డు మీద ఉన్న ఇల్లులని గులగొట్టి రోడ్డు పెద్దగా చేసుకున్నాడు వాడు. ఎవరిని చేసిండు ప్రజలకి? ఎవడు చేసిండు? కేసీఆర్ గారు వాని కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో బీహార్ వాళ్ళు పని చేస్తారు. వాడు బీహార్ వాడు అంట, వాని పూర్వీకులు. వాని అడ్మినిస్ట్రేషన్ అందరు పని చేసింది బీహార్ వాళ్ళు. లంబడి కొడుకులు ఒకటి చేయరు, ఒక ఉద్యోగం ఇయ్యరు. ఆ ముండనేమో ఆడ మనీష్ సిసోడి అని అరెస్ట్ చేస్తాడు. ఆ మోడీ చెత్త నా కొడుకు. మరి అదే లిక్కర్ కేసులో 10 మొబైల్ దొరికినాయి కదా ఈ ముండయి. మరి ఈ కవితను ఎందుకు అరెస్ట్ చేయడు వాడు? వానికి ఉన్న లింక్ ఏంది? మోడీ తెచ్చిన బిల్లుకు వ్యతిరేకించిండా కేసీఆర్ గారు? అందరు లంగ రాజకీయం చేసుకుంటా
కులం పేరు చెప్పి కులం పేరు మీద కులానికి ద్రోహం చేసుకుంటే వాడు ఎదగాలని చూస్తాడు, నిరుద్యోగుల పేరు చెప్పి ఈడు ఎదగాలని చూస్తాడు. అరే 40,000 ఉద్యోగాలు ఇస్తే 40,000 జీవితాలు బాగుపడేరా? వాడు బీజేపీ బీఆర్ఎస్ వాడు ఇయ్యాడు, కాంగ్రెస్ వాడు ఇస్తుంటే అడ్డుపొల్లలు ఎత్తారు. నిరుద్యోగులేదు అంటారు మీరు, మిమ్మల్ని పట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇస్తాను తీసుకోండి. అడ్డుపొల్లలు వేస్తే కాదు ఎట్లా ఇస్తారా? ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మందికి 1 కోటి ఖాళీలు ఉన్నాయా ప్రభుత్వాలలో? 1 కోటి మందికి ఇవ్వగలుగుతారా? ఎన్ని ఇస్తాను తీసుకోండి, నోరు మూసుకొని. మళ్ళా ఖాళీలు అయితే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ నోటిఫికేషన్ వేస్తారు, అప్పుడు మళ్ళీ తీసుకోండి. అది నిరంతర ప్రక్రియ. దానికి డిపార్ట్మెంటల్ అప్రూవల్స్ ఉంటాయి, అట్లనే దానికి సంబంధించిన శాఖలకు సంబంధించిన అప్రూవల్స్ ఉంటాయి, అట్లనే అనేక నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. 10 మందికి ఇస్తే 10 మంది తీసుకోండి, 1000 మందికి ఇస్తే 1000 మంది తీసుకోండి. ఆ 1000 మంది బతుకులు బాగుపడతాయి, మిగతా మీ టైం కూడా వస్తుంది. కావాలంటే మాకు ఇంకో 6 నెలలకు టైం ఇచ్చేది ఉంటే మా 36 ఏళ్ళు ఇది లిమిట్ ఉంది కాదు 37 ఏళ్ళు చేయమని అడుగుర్రి. వయస్సు పరిమితి పెంచమని అడుగుర్రి. అది మేక్ సెన్స్. ఏదైనా ఉంటే మేక్ సెన్స్ ప్రశ్న అడగాలి. కానీ అరే ఖాళీలు భర్తీ ఏమైందిరా? బ్యాక్లాగ్ అయితే మళ్ళీ భర్తీ చేస్తారా? ఖాళీలు ఉంచుతారా? ఖాళీ వాడిని పెట్టుకుంటాడా? వానికి నిజంగా నీ భర్తీలు చేయొద్దు అనుకుంటే వాడు నోటిఫికేషన్ అయ్యాడు. అరే ఎన్నికలు వస్తున్నారా, వాడు మళ్ళా మనం ఫిల్ చేయలేము, ఎంత తొందర అయితే అంత తొందరగా ఎన్ని అయితే ఫిల్ చేద్దామని రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. 11,000 ఇచ్చినప్పుడు మరి ఒకటి 4 అప్లై చేస్తారో 3 అప్లై చేస్తారో మనకు తెలుస్తుందా? ఎన్ని ఖాళీలు ఏర్పడితే మళ్ళీ భర్తీ చేస్తారు. ఇవ్వద్దా? బాగుపడొద్దా? ఇప్పుడు 6,000 మందికి నర్సులకి నియామక పత్రాలు ఇవ్వలే? వాళ్ళ బతుకులు బాగుపడాయా? వాళ్ళ పిల్లలకి చదివించుకోరా? వాడు యువకుడు ఉంటే పెళ్లి చేసుకోడా? వాడి లైఫ్ సెట్ కావద్దా? బాగుపడొద్దా? ఇక ప్రైవేట్లో జాబ్ గ్యారెంటీ ఉందా? ఇలా ఐటీ కంపెనీలో తీసి పారదొబ్బుతున్నారు. ₹1,00,000 జీతం అంటారు, అలా 30% వాడు ట్యాక్సే తీసుకుంటాడు, ఇన్కమ్ ట్యాక్సే. అవి కూడా వడిస్తలేడు. ఇప్పుడు అది కూడా వీక్నాయి. స్విగ్గీలో పని చేస్తావా? ఇక ఏంది మీ కథ? ఏంది కరెక్ట్ కాదు. అది నువ్వు అమ్మ పెట్టదంట, తినటోని తినదంట, పెట్టదంట. ఇదంతా ఎవరు కరెక్ట్? నువ్వు ఇయ్యవు, ఇచ్చటోని మీద బురద వెళ్తావు. నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. నిరుద్యోగ యువకులేదు అంటారు మీ బీజేపీ బీఆర్ఎస్ లంగ రాజకీయాలు చేసుకుంటా. ఈ నిరుద్యోగ జేఏసీ నాయకులం అని చెప్పే చెత్తనా కొడుకులు ఆడ బీజేపీ బీఆర్ఎస్ వాడు అడ్డదారులు దోసుకున్న దానికి వీడు పైసలు తీసుకుంటారు. ఈ గాడిద కొడుకులు, కుల సంఘ నాయకులు, ఈ జేఏసీ నాయకులు తీసుకొని ఆ కుల పొలని ఆ నిరుద్యోగులని తప్పుదో అట్టిస్తా అంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఆలోచించండి మిత్రులారా. చూడు, ఎవడోడో ఏదేదో మాట్లాడుతుంటారు. బక్క జడ్సన్ బ్రదర్ మీరు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ యొక్క వస్తే ఎందుకు కొట్లాడినాం? ఇన్ని ఎన్నేళ్ళు జడ్సన్ బ్రదర్ ఎందుకు కొట్లాడినాం? కాంగ్రెస్ వస్తే పేదోడు సామాన్యుడు బతుకుతాడు, ₹500 సిలిండర్ వస్తుంది కదా, ఇచ్చిన గ్యారెంటీలు అమలవుతాయి, అన్ని రకాల అక్రమ అరెస్టులు ఉండయి అని కొట్లాడినాం. నీ బక్క జడ్సన్ పదవి కోసమో ఇంకోని పదవి కోసం కొట్లాడలే కదా. మనం కొట్లాడింది పేదోడి కోసం కదా, సామాన్యుడి కోసం కదా. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు యొక్క నియంత ఉన్నాడు, వాడు దోసుకుంటుండు, వాడు కేవలం పెట్టుబడిదారుల కోసం క్యాపిటలిస్టుల కోసం పనిచేస్తుండు. వాడి రైతు భావజాలం ఉంది. ఈ కమ్యూనిస్ట్ వాడు, సోషలిస్ట్ కాంగ్రెస్ వాడు ఈ లెఫ్ట్ భావజాలం ఉంది. పేదోడి సామాన్యుడి గురించి మనం కొట్లాడినాం. మరి కొట్లాడడం వల్ల కాంగ్రెస్ వచ్చింది. రావడం వల్ల ఇలా ఇంతో అంతో మంచి చేయగలుగుతున్నాం ప్రజలకి, సామాన్యులకి. వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. మహిళలు కంఫర్టబుల్ ఆడికి పోతున్నారు. వాళ్ళకి నెలకు ₹500,000 మిగులుతున్నాయి. అదే బీజేపీ బీఆర్ఎస్ వస్తే రాజస్థాన్ లో వచ్చిండు, కాంగ్రెస్ వాడు ఇచ్చిన అన్ని తీసి పారదొబ్బిండు. ఇలా మళ్ళా సిలిండర్ రేటు పెరిగింది. ఆడ 500 కాంగ్రెస్ ఇస్తా అంటే 450కి ఇస్తా అన్నాడు రాజస్థాన్ లో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని తగ్గించినప్పటికీ ₹670 అయింది రాజస్థాన్ లో 500ది. ఇది పరిస్థితి. మరి కాంగ్రెస్ ఎందుకు రావాలని కొట్లాడుతున్నాం? ఇప్పుడు నేను దేశంలో పొద్దుగాలైతే నెత్తినవారు ఎందుకు కొట్టుకుంటున్నా? అరే పేదోడు బతుకుతారా, సామాన్యుడు బతుకుతారా అని కొట్లాడినాం. మరి అది జరుగుతుంది కదా. వానికి 6 నెలలు టైం ఇస్తే కదరా నీ ఫలానా నీకు నచ్చిన వ్యక్తి కోసం పదవుల కోసం కొట్లాడలే కదా. అవునా కదా? ఇస్తారు. మరి ఈయనకి నాకున్న సమాచారం మేరకి బక్క జడ్సన్కి ఎస్సీ సెల్ చైర్మన్ ఇస్తా అంటే వద్దన్నాడట. మరి నీకు నిజంగా కాంగ్రెస్ నచ్చకపోతే మరి ఎందుకు మళ్ళీ వేరే పార్టీ కండువా కప్పుకొని ఏమన్నా ఎవరుకో.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఒక నియమ నిబద్ధతలు ఉంటాయి, పార్టీకి నష్టం చేసే విధంగా కంటిన్యూస్గా ఏదో ఒకసారి నీ బాధ వ్యక్తపరచడం అంటే అందరూ అర్థం చేసుకుంటాం. కంటిన్యూస్గా అదే పని పెట్టుకొని పార్టీకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తా అంటే ఇంకా పార్టీలకి వెళ్ళి ఎల్లగొట్టేదాకా చేస్తారా? కరెక్ట్ కాదు కదా. ఎదుటి వాళ్ళు నీకు గౌరవం ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి దాన్ని, అవునా కదా? గాడిది కొడుకులు మంచి వేయరు, చేస్టోన్ మీద పొద్దుగాలేస్తే. అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా తప్పు చేస్తే మనం ప్రశ్నిద్దాం, వద్దంటలేం, కానీ అదే పని పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయేటట్టు చేసినాం అనుకో, ప్రవర్తించినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బీజేపీ కూడా బీఆర్ఎస్ వస్తే మళ్ళీ అడక్క తినాలి. మళ్ళీ ఇన్ని రోజులు కొట్లాడిన దానికి అర్థమైంది ఈ ఉద్యోగాలు కూడా రావు. ఎవడన్నా అంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసినాం, మళ్ళీ పునరుద్ధరించినాం, వాడు వస్తే ధర్నా చౌక్ ఎత్తేస్తాడు, ప్రగతి భవన్ చుట్టూ మళ్ళీ ముళ్ళ కంచెలు పెడతాడు. సామాన్యుడు సచివాలయంలో పోలేడు, సామాన్యుడు ప్రగతి భవన్లో పోలేడు. మళ్ళా చేసుకుందామా బీజేపీ బీఆర్ఎస్ని తెచ్చుకొని? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నారు, చేసుకుందామా? బీజేపీ పాలిత రాష్ట్రంలో బుల్డోతో గుద్దు చంపుతున్నారు, చేసుకుందామా? కాదు కదరా. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఎందుకు ప్రవర్తించాలి? కాంగ్రెస్ నాయకులని పేరు చెప్పుకున్న వాళ్ళు అన్నీ చేస్తారు, అన్ని ఏమేమి హామీలు ఇచ్చారో అన్నీ చేస్తారు. ఓకే, ఓపిక పట్టండి, టైం ఇవ్వండి. నేను ఎన్నికల ముందు కూడా చెప్పినా, ఓకే, ఒక ఏడాది 2 ఏళ్ళు టైం ఇవ్వరా, అన్నీ చేస్తామని చెప్పినాం. 5 ఏళ్ళ టైం ఇచ్చారు ప్రజలే 5 ఏళ్ళ టైం ఇచ్చినాక మీరేం కలవలేదు మధ్యలో? బరాబరి చేస్తాం. ఈ ఎన్నికల నియమావళిని అన్ని పాటిస్తూ తప్పకుండా ఇచ్చిన 5 ఏళ్లలో మొదటి 2 సంవత్సరాల్లో అన్ని ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్లో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ తప్పకుండా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్ని ఇస్తాం. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు అమెరికా ఉన్నది, అమెరికా అభివృద్ధి చెందిన దేశం కదా. ఈ దేశంలోని అందరి పౌరులకి ఉద్యోగం ఇస్తుందా? అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ లేదా? ఎవడు ఇవ్వలేడు రా అయ్యా. మనం దారి చూపెడతాం. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాఖలలో మాత్రం ఖాళీలను భర్తీ చేస్తాం. చేయమని మోడీ గాని, కేసీఆర్ గారు చేయలేదు, మోడీ గాని ఏమని చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు చేయమని 30 లక్షలు, అట్లనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయమని. ఇదేదో అడగారు ఇవి చెత్త నా కొడుకు. కాంగ్రెస్ భర్తీ చేస్తుంటే అడుపులలో వేస్తారు. సిగ్గుండాలి. ఎప్పుడు వచ్చినారా డిఎస్సి నోటిఫికేషన్లు? 2014 కంటే ముందు వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చినాయిరా? మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ మధ్యలో 10 ఏళ్ళు ఏమైందిరా? ఎందుకు వెళ్ళలేదురా కేసీఆర్ గారు? ఒక్క నోరు తెలియదు. ఇప్పుడు మాత్రం వర్తనే ఉన్నారు, అన్ని ఇస్తారు. ఒప్పుకోవటండి. ఈయన పేరేందో, ఈయన పేరు అశోక్ అంటే, ఈయన పేరేందో గాలీస్ నా కొడుకు. తెలియదా? ఎవడు లంగ రాజకీయం చేస్తుండో, ఎవడు నిజంగా మాట్లాడుతూ. ఈయన పేరేందో అశోక్ అంటే. ఈ మన తొలిగి వెలుగు రఘు ఛానల్ వస్తున్నాయి ఈ మధ్య. ఆమరణ దీక్షకు సిద్ధం రేవంత్ రెడ్డి గారు, లెక్క తప్పదు అశోక్ సార్ అంట. ఇప్పుడు జీవో నెంబర్ 46 అన్నది ఎందుకు అంటది అవ్వడము అసాధ్యము అన్న ఒక లైన్ తీసుకొస్తున్నాడు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేము అధికారంలోకి రాగానే కేవలం 90 రోజుల కాలంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చింది, షెడ్యూల్ విడుదల చేసింది, ఏ రోజున ఏ ఎగ్జామ్ పెడతామని. ఇంకొక వైపున చాలా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించి. నోటిఫికేషన్లలో పోస్టులు పెంచాలి, ఒకవేళ పెంచకపోతే ఆమరణ దీక్షకు కూడా మేము రెడీ అవుతున్నామని నిరుద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వాళ్ళకి మద్దతుగా అశోక అకాడమీ చైర్మన్ అశోక్ గారు ఆయన ఆమరణ దీక్షకు నేను రెడీ కాబోతున్నా అని ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. ఏం జరుగుతున్నది? ఒకవైపు ప్రభుత్వం వర్షన్ ఒక రకంగా ఉన్నది, ఇంకొక వైపు నిరుద్యోగుల యొక్క ఆలోచన ఇంకొక రకంగా కనబడతా ఉన్నది. పోస్టులు గతంలో వేసిన పోస్టులే ఇప్పుడు నియామకాలు చేపట్టి పత్రాలు ఇస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసిన పోస్టులు ఏమీ లేవని అంటున్నారు. సో దీని మీద ఒకసారి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఈ గురుకులాలకు సంబంధించిన పోస్టుల విషయంలో పెద్ద దుమారం నడుస్తా ఉన్నది. సో అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు 1000 పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. జీవో 46 బాధితులు వాళ్ళు ఇక అది చాలా ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటం చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం కనీసం వాళ్ళని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు అశోక్ గారు ఉన్నారు, అశోక అకాడమీ చైర్మన్. ఈ తెలంగాణ 2 నిమిషాలు అయితే విన్నాక నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. పట్ల కొట్లాడుతున్న వ్యక్తి. నమస్తే అశోక్ గారు. నమస్తే. సో అశోక్ గారితో పాటుగా నా ముందు 2 నిరుద్యోగ యువత కూడా ఉన్నారు. వీళ్ళంతా
కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని బస్సు యాత్రను చేపట్టారు వీళ్ళు. సో నా ముందు మహేష్ ఉన్నారు అండ్ ఇంద్ర ఉన్నారు. వెల్కమ్ ఇద్దరికి కూడా. యా, సో ముందుగా అశోక్ గారు, ఎందుకు మీరు ఆమరణ దీక్షకి రెడీ అవుతున్నారు? ఒకవేళ మేము చెప్పిన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష కూర్చుంటానని అన్నారు మీరు. లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో మీరు ఆల్రెడీ అదే ప్రెస్ క్లబ్ లో కూర్చున్నారు. మీరు అరెస్ట్ అయ్యారు, జైలుకి పోయారు, గవర్నమెంట్ మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక వైపున 30,000 ఉద్యోగాలు ఇచ్చామని నిన్న పాలమూరులో రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఎందుకు ఆమరణ దీక్షకు దిగాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది మీకు? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 30,000 ఉద్యోగాలు ఈయన రీజన్ ఇందాక నేను క్లారిఫికేషన్ ఇస్తాను మిత్రులారా, కొంచెం ఓపిక విందాం 2 నిమిషాలు. దగ్గర ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాళ్ళు కేవలం పెట్టిన ఉద్యోగాలకు పత్రాలు పంపిణీ మాత్రమే చేశారు. ఒక్క కొత్త నోటిఫికేషన్ లేదు. ఇచ్చిన ఉద్యోగాలు కూడా 30,000 ఉద్యోగాలలో 5-6 ఉద్యోగాలు ఇప్పటికే మిగిల్చుకున్నారు. మీ యొక్క టార్గెట్ 2 లక్షల ఉద్యోగాలు. ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరిచ్చే ఉద్యోగాలు, గత ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. గత ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు 30,000 ఉద్యోగాలు కౌంట్లు వేసుకున్నారు. ఆ కౌంట్లు వేసిన ఉద్యోగాలు కూడా 6,000 ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారు. అంటే వాస్తవంగా ఇది ప్రభుత్వానికి తెలియక జరుగుతుందా, అధికారులు మిస్గైడ్ చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి 100 రోజులు టైం ఇవ్వన్నారు. 100 రోజులు పూర్తయింది. కానీ 100 రోజుల కాలంలో నిరుద్యోగులకు సంబంధించి ఏ సమస్య ఎట్లుందో అట్లనే ఉంది. ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. గురుకుల సమస్య అట్లనే ఉన్నది, కానిస్టేబుల్ సమస్య అట్లనే ఉంది, జీవో నెంబర్ 46 అట్లే అవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యి పోటీ పడే ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్. ఆ గ్రూప్ 2, 3 ఎగ్జామ్ సంబంధించిన తేదీలు ఇచ్చారు. ఓన్లీ డేట్స్ అనౌన్స్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచుతామన్నారు. ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదు. వాళ్ళు ఏమంటారు, మరో నోటిఫికేషన్ అంటారు. ఉన్న నోటిఫికేషన్లలో 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా వెయిట్ చేసినాం. ఇలా విద్యార్థులంతా బస్ యాత్ర చేసినారు. ఊరూరు తిరిగి కడుపు కట్టుకొని, నాకు తెలిసి విద్యార్థులు కష్టపడినంత మీ ఎమ్మెల్యేలు కష్టపడలేదు. మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే, మాకు టికెట్ వస్తే చాలు మీకు గెలుస్తాం. యానికి వచ్చి మీ ధైర్యం అది. ఆ ధైర్యాన్ని కల్పించే నిరుద్యోగులు, మీ నిరుద్యోగులు You can't make the best food without using the best ingredients. McCormick Claret has powerful flavors for your dishes. టీఆర్ఎస్ కంటే అదనంగా నువ్వు ఇచ్చిన ఏంది? టీఆర్ఎస్ గతంలో ఇవన్నీ ప్రకటించిన ఉద్యోగాలే కదా. నువ్వు అదనంగా ఏమి ఇచ్చినావు? గ్రూప్ 2 పోస్టులు అవే ఉన్నాయి, గ్రూప్ 1 పోస్టులు అవే వింటారు మిత్రులారా. ఉద్దేశంతో ఈ నిరుద్యోగులందరూ ఏకం చేసి ఈ ఉద్యోగాలను పెంచుకోవాలా. సో ఇది ఆయన చెప్పేది 2-3 పాయింట్లు ఏంది సార్ చెప్తుంది, అశోక్ సార్ అంటే ఆయన పేరు. వీళ్ళకి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన మిత్రులారా, ఈ ఎవరైతే సోకాల్డ్ లీడర్లు అని చెప్పుకునేటోళ్ళు, ఓకే, నిరుద్యోగులకు లీడర్లు కానీ లేకపోతే కుల సంఘాలకు లీడర్లు కానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ అమ్ముడు పోయి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎంపీ ఎన్నికలు. అందుకని ఈ నిరుద్యోగులని ఇది ఒక సమస్యగా చేసి నిరుద్యోగులకి సంబంధించిన ఓట్లు కానీ ఇదొక ఇంప్రెషన్ క్రియేట్ చేసి దీన్ని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకొని దాన్ని ఓట్ల కింద మార్చుకునే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ మీద బురదలడం చేస్తారు. ఇప్పుడు ఆయన సార్ ఏమన్నాడు, అది మీరిచ్చిన కొత్త ఉద్యోగాలు ఏంది బీఆర్ఎస్ వాడు. మరి బీఆర్ఎస్ వాడు ఇయ్యంగా కూడా ఆపిండు. ఆ సార్ చెప్పింది మాట వాస్తవం అయితే గత 10 ఏళ్లలో ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఫిల్ చేసిన 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ వాడు ఇయ్యంగా కాంగ్రెస్ వాడు ఆపిండా? ఇయ్యొద్దన్నాడా? చెప్పండి. కాంగ్రెస్ వాడు ఏమైనా కేసులు వేసి ఆపిండా? లేకపోతే వద్దని బీఆర్ఎస్ వాడు ఎందుకు ఇస్తున్నావు అన్నాడా? నరేంద్ర మోడీ అలా అధికారంలో ఉన్నాడు ఇస్తా అంటే వద్దంటున్నామా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇస్తా అంటే వద్దంటున్నావు? నువ్వు ఇయ్యవు. కాంగ్రెస్ వాడు ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ అని ఇప్పుడు మీరు పేపర్ మీద కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ అని రాయారు ఎక్కడ కానీ. మీరు తీయండి, తెలంగాణ ప్రభుత్వం అనే రాస్తారు, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అని రాస్తారు, తెలంగాణ టీఎస్పీఎస్ అని రాస్తారు. కానీ కాంగ్రెస్ ఇరిగేషన్ శాఖ, కాంగ్రెస్ ఇదని రాయరు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, పార్టీలు మారినంత మాత్రాన ప్రభుత్వము ఇచ్చిన నోటిఫికేషన్లు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి మారవు. అర్థమైందా? గవర్నమెంట్ మారినా మనం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ని ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాలి. కానీ కేసీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కావాలని ఆ నోటిఫికేషన్ ఇచ్చేటోడు, కానీ ఫిల్ చేసేవాడు కాదు. నోటిఫికేషన్ ఇచ్చేవాడు, ఎగ్జామ్ అది పరీక్షలు రద్దు చేయించేవాడు, లీకులు చేయించేవాడు, ఏదో రకంగా ఇవ్వకపోతుండే. లేకపోతే అక్రమ కేసులు వేయించి కావాలని లేట్ చేసేవాడు, తాస్తారం చేసేవాడు. సో అట్లాంటిది కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు అనొద్దు అక్కడ. కేసీఆర్ అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే, తెలంగాణ ప్రభుత్వం గతంలో అయినా ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వము అప్పుడు తెలంగాణ టీఎస్పీఎస్సీ కమిషన్ కింద ఏవైతే మనము నోటిఫికేషన్ ఇచ్చినామో అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మళ్ళొచ్చి ఉంటే భర్తీ చేయకపోతుండే.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం. ఎస్, 1000% నేను గ్యారంటీ చెప్తా. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిదాన్ని కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది, బీఆర్ఎస్ ఫుల్ఫిల్ చేసేది కాదు. బీజేపీ చేస్తలేదు, కేంద్రంలో చేస్తలేదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేదు. సో కొత్తయా పాతయా కాదు, ఆయా శాఖలలో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తున్నాం. అది నిరంతర ప్రక్రియ. భర్తీ చేయమని చెప్పినామా? 5 ఏళ్ల టైం ఇచ్చారు మాకు ప్రజలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ల టైం ఇచ్చారు. 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సో కాబట్టి నువ్వు కేసీఆర్ అనేవాడు దుర్మార్గుడు 4 నెలల దాకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే తెరవని నోర్లు, ధర్నా చౌక్ ఎత్తేస్తే తెరవని నోర్లు, నెల రోజులు ఉద్యమం చేస్తే లోపల తీసి పారేసినప్పుడు నోరు మూసుకున్న నోర్లు, వీడు వచ్చి 3 నెలలే కాలేదు. వాడు ఇప్పుడు ఆయన ఏమంటుంటా సారు 100 రోజులు అయింది అన్నాడు. 100 రోజులు ఏడైంది రాయ్యా? డిసెంబర్ 7 తారీఖున ఇది ప్రమాణ స్వీకారోత్సవం చేయడు. ఇవాళ ఎంత? మార్చి 7. డిసెంబర్ నుంచి జనవరి 7, ఫిబ్రవరి 7, మార్చి 7, 3 ఇంటూ 30 రోజులు, 90 రోజులు అవుతుంది. 100 రోజులు కూడా కాలే కదరా. నేను ఎన్నికల ముందే చెప్పిన 1 year to 2 years టైం ఇవ్వండి. మొదటి 2 సంవత్సరాల్లో 90% ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బడ్జెట్లు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి, ఆయా శాఖల నుంచి క్లియరెన్స్లు ఉంటాయి, పేపర్ వర్క్ ఉంటుంది, కోర్టులు నిర్ణయాలు ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. ఆయా శాఖల మీద పట్టు రావాల్సింది ఉంటుంది, ఆయా అధికారులను మార్పిడులు ఉంటాయి, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి గివ్ టైం. నేను ఎన్నికల ముందు చెప్పిన, ఇప్పుడు చెప్తలేను. 1 to 2 years టైం ఇవ్వమని చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నా. హ్యావ్ పేషెన్స్. వాడు 10 ఏళ్ళు చేయకపోతే బీఆర్ఎస్ అని ఏమనలేదు, 10 ఏళ్ళు చేయకపోతే బీజేపీ అని ఏమనలేదు. వీడు 90 రోజులకే గాయ ఉంది. గాయ ఎందుకు అవుతారు? ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గాయ అంటారు. ఈ ఎన్నికలు లేకపోతే ఓడి సపోర్ట్ చేయకపోతుండే, వెయిట్ చేస్తుండే 6 నెలలు అయినా సరే. అంటే లంగరాజకీయం చేస్తా అంటే అశోక్ సార్ లాంటి వాళ్ళని కూడా తంతరు పట్టుకొని ప్రజలు 10 ఉద్యోగాలు ఇచ్చినా, 100 ఉద్యోగాలు ఇచ్చినా, 1000 ఉద్యోగాలు ఇచ్చినా ఆ 1000 మంది బతుకులు బాగుపడతాయి. మీరు అడుపు లేకండి. ఎన్ని ఖాళీలు ఏర్పడితే వీటికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారు. మీరు భర్తీ చేయనియండి, ఓపిక పట్టండి కదా. ఇప్పుడు గురుకులాల్లో 9000 ఖాళీలు భర్తీ చేసే ప్రయత్నం. 9000లో పోనీ నువ్వు బ్యాక్లాగ్లు 2000, 3000 తీసేసినా కానీ 5-6 మందికి అయితే బతుకుతారు కదా, వాళ్ళ జీవితాలు అయితే బాగుపడుతున్నాయి కదా అయ్యా. మళ్ళీ మిగిలిన 4000కి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. మీకు మీ ఏజ్ బార్ అవుతుందని మీకు అంత బాధ అయితే 36 ఏళ్ళు ఉన్నది అనుకో ఏజ్ బారు, 40 ఏళ్ళకి చేస్తారు. అట్లా అడుగుంటే ఏమన్నా మేక్ సెన్స్ ఉంటుంది. కానీ ఆ ఫిల్ చేసేవాడిని ఎందుకు భర్తీ చేయనియో? ప్లస్ ప్రతి నిరుద్యోగికి ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా ఇవ్వలేటరా అయ్యా. మనం దారి చూపెట్టగలుగుతాము. అవసరమైతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము, వాళ్ళకి లోన్లు ఇవ్వగలుగుతాం తక్కువ వడ్డీకి. కానీ 100% గవర్నమెంట్లో ఖాళీలు ఉంటాయా? ఎక్కడన్నా సాధ్యమా? ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా? అమెరికా గవర్నమెంట్ అని ఇస్తుందా? పోనీ ఎంత అభివృద్ధి చెందిన యూకే గవర్నమెంట్ ఇస్తుందా? ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇస్తుందా? చదువుకున్నారు కదా మీరు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు అంటే వాడు గొర్రెలు కాచడానికి పోయినాడు, లేకపోతే గొర్రెలు కాపడానికి పోయినాడు అంటే వానికి చదువు లేదు కాబట్టి వాడికి ముచ్చట అర్థం కాదనుకోవాలి. కానీ మీరు చదువుకున్నారు కదా అయ్యా, మీరు గ్రాడ్యుయేట్లు కదా, ఎట్లా సిస్టమ్ వర్క్ అవుతుంది, అది సాధ్యమా, ఏది సాధ్యం కాదు అని చూడాలి. ఎవరు కంపారిటివ్లీ వాళ్ళతో పోలిస్తే కాంగ్రెస్ మంచిగా చేస్తుందా లేదా చూడాలి. కానీ కాంగ్రెస్ వచ్చే వరకేమో పర్ఫెక్ట్ ఎక్కడి నుంచి ఎట్లా చెప్తాడు? ఏడికెళ్ళి చెప్తాడు రేవంత్ రెడ్డి? ఏడికెళ్ళి చెప్తాడు? భూములు అమ్మమంటావా? ఏం చేయమంటావు? భూములు అమ్మి మీకు జీతాలు ఇచ్చుకుంటా ఖాళీ కూర్చుంటే పని లేకుండా ఖాళీలను భర్తీ చేస్తారు. కానీ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉంటాయా? ఎక్కడైనా సాధ్యమా? అది బీజేపీ వాడు చేస్తుండా, బీఆర్ఎస్ వాడు చేస్తుండా? అంటే కంపేర్ చేసేటప్పుడు కూడా ఒక మేక్ సెన్స్ కంపేర్ చేయాలి కదా. చదువుకున్న మేధావులు, నేను అనేది ఏదో నేను వచ్చిన దరిద్రం ఏంటంటే అది ఎవడు చెప్పిండో, చదువుకున్నాను కంటే శాఖలో ఉన్నాయమని ఎందుకన్నారంటే అది ఎందుకంటే వాళ్ళు ఇన్ని ఊర్లో ఉన్న అందరి బట్టలు తీసుకుపోతాడు, అన్ని రంగురంగుల బట్టలు అన్ని ఉతికి అన్ని ఒకటే దగ్గర ఆరేసి మళ్ళీ ఎవరి వాళ్ళకి లెక్క తప్పకుండా తెస్తారు. ఈవెన్ గొర్రెల కాపర్లు కూడా మీరు చూడండి, అన్ని మంద తీసుకోతారు, కానీ మళ్ళీ ఒక్కటి తప్పు లేకుండా చేస్తారు. అంటే చదువుకోకున్నా కానీ వాళ్ళకి పుస్తక పరిజ్ఞానం లేకున్నా సరే వాళ్ళకి బ్రెయిన్ అంత కామన్ సెన్స్ అనేది అంత ఉంది. మరి చదువుకున్న గాడిదలకు ఎందుకు లేదు? ఎందుకంటే వీనికి స్వార్థం ఎక్కువ ఉన్నది, వీనికి ఒక డిఫరెంట్ అజెండా ఉంది, వీనికి ఎవడో పైసలు ఇచ్చి వీనితో ఒరిపిస్తున్నాడు. అది సమస్య. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఏమంటున్నా అంటే ఎన్ని ఖాళీలు అయితే అన్ని భర్తీ చేయనియండి, అంతమంది బతుకులు బాగుపడతాయి. మిగిలిన ఖాళీలు ఏమైనా ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు, ఓపిక పట్టండి.
ఓకే, లంగ రాజకీయం చేస్తా అంటే నిరుద్యోగులేదు అంటారు. బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ చెత్త నా కొడుకులారా, తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు. వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. ఆ బస్సులు ఎక్కిపోయే ఆ తల్లికి తెలుసు గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది. ఆ అరెస్ట్ కాబడ్డటువంటి బీఆర్ఎస్ బీజేపీ గవర్నమెంట్లో అరెస్ట్ కాబడ్డ అన్నకు తెలుసు. కాబట్టి మీరు ఎంత బురదాలన్నా మీడియా కంట్రోల్లో పెట్టుకొని ఎన్ని చేసినా యువకులు కొద్దిమంది వాళ్ళు తప్పుదారిలో పోయే అవకాశం ఉంటుంది, కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఎవరేందో గమనిస్తారు. అదే విధంగానే అట్లనే ఓట్లు పడ్డాయి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడన్నా నాతోటి ఛాలెంజ్ చేయండి, ఎన్నికలు అయిపోయినాక చూద్దాం. కాంగ్రెస్ కి తక్కువ 17 సీట్లల్లో తక్కువలో 10 నుంచి 14 సీట్లు గ్యారంటీ వస్తాయి, రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని లంగ రాజకీయం చేయరు. ఒకసారి బీజేపీ బీఆర్ఎస్ మీద నమ్మకం లేదు. నీకు మతమేషమయ్యి కులమేషమయ్యి మీరు అందరు కలిసి గడ్బంధంలు ఏర్పాటు చేసినా మీరు రారు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు నాశనం చేశారు, దోపిడీ చేశారు. చిన్న రాష్ట్రానికి వీడు 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈ కట్టిన 3 ఏళ్ళకి గుండిపోతుందంట. వాడే ఇంజనీరే కడతాడంట. అది కూడా కింద బొగ్గు నిల్వలు ఉన్న దగ్గర సరిగ్గా పునాది చేయకుండా గట్టిగా ఇసుకొచ్చేదాకా చేయకుండా వీడే ఇంజనీరే కడితే ఇవాళ కూలుతున్నాయి. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే బ్యాంకులకు మిత్తి కట్టబడితే 13,000 కోట్ల సంవత్సరానికి మిత్తి మెయింటెనెన్స్ అన్ని కలిపి ఎలక్ట్రిసిటీ అన్ని కలిపి మళ్ళీ ఇలా మనకు అది యూజ్ అవుతలేదు. ప్రజలు ఎన్ని రోజులు ఇది చేస్తావు? దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసే అని పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడినా చెప్పారు. లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగి డొక్కు స్కూటర్ పట్టుకొని తిరిగిన హరీష్ రావు కేసీఆర్ వీళ్ళకి పైసలు ఎక్కడినా చెప్పారు. దోసుకోకుండానే వచ్చినాయా? ఇవాళ ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ఫ్లైట్లో పోతున్నాడు, మూటలు తీసుకొని అమిత్ షా గారికి ఇచ్చేసి వస్తున్నాడు. ఆడు జగన్ గాడు ఈడ కేసీఆర్ గాడు ఇచ్చిండు. ఎక్కడ ఇవి దగ్గర పైసలు? మోడీ గాడు ఒక్క ఉద్యోగం ఇస్తుండా? ఎంతసేపు మన దృష్టి ఒకడేమో కులం తెస్తున్నాడు, ఒకడేమో మతం తెస్తున్నాడు. మన బతుకులు మార్చేటి ఎవడు చేస్తున్నాడు? కాంగ్రెస్ వాడు తప్పవడం చేసిండు అప్పుడైనా ఇప్పుడైనా? ఎస్, హ్యావ్ పేషెన్స్. చెప్పు బ్రదర్. మోహన్ చిట్యాల రాయ్, నేను చదువుతా. నాకు కాల్ చేస్తాడు, లంగరాజకీయం చేయొద్దు, బీఎస్పీ లంగరాజకీయం చేస్తా అంటే కలవది. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని తీసుకోండి, అర్థమైందా? ఇంకా కొత్త ఖాళీలు ఏర్పడితే టీఎస్పీఎస్సీ కమిషన్ కింద మొత్తం రివ్యూలు చేసి ఎన్ని ఖాళీలు ఏర్పడితే అన్ని నిరంతరం ఫిల్ చేస్తాం. ఎవ్రీ 3 to 6 monthsకి నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ చేస్తాం. ఐడియాలు ఉండదు, ఐడియాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 10,000 మందికి భర్తీ అయితే 10,000 మంది బతుకులు బాగుపడని ఒక్కని కోసం మిగతా 10,000 మంది బతుకులతో ఎందుకు ఆడుకుంటావు? మీకు నిజంగా మీ కన్సర్న్ ఉంది, నాకు వచ్చే సంవత్సరానికి నేను ఆగలేను, నా ఏజ్ బార్ అవుతుంది అంటే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారికి మనం రిక్వెస్ట్ చేద్దాం, లేకపోతే టీఎస్పీఎస్ కమిషన్ రిక్వెస్ట్ చేద్దాం. మాకు 36 ఏళ్ళు కాదు 40 ఏళ్ళకి మాకు పెంచుర్రి, ఏజ్కి బార్ కాకుండా అని అడుగుదాం మీకు అంత కన్సర్న్ ఉంటే. కానీ భర్తీ అయ్యటానికి కానివ్వండి, అడ్డుపుల్ల పడితే మీకే నష్టం, ఒక్కడు కూడా బాగుపడద్దా? అది కరెక్ట్ కాదు. ఆలోచించబడదు. మోహన్ చిట్యాల, దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ టర్నింగ్ అన్ఎంప్లాయిడ్ అండ్ గురుకుల మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. తప్పుదో వాటిది అది గొర్రె లెక్క పోతా అంటే గొర్రెలంట మేకలు అట్లా పోవంట. గొర్రెలు ఏం చేస్తాయంట, అది ముందుటి గొర్రె ఎట్లా పోతాయి వెనక అట్లే పోతాయంట. ఇంకా నేను నాశనం అవుతా నాది నేను అనుకుంటే కండి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ వస్తే ఏముంటుంది? ఈ 10 ఏళ్ళలో ఏం పాడైంది? ఇవాళ ఒక ఆశ వచ్చింది. ఇప్పుడు మా డాడీకి 2 అక్కలు. ఓకే, చిన్న అక్క వాళ్ళ హస్బెండ్ హిందీ టీచర్, ఆయన ముసలాయన అయిపోయాడు. పోనీ ఆయనకు 3 పిల్లలు. ఓకే, నాకు 2 బావలు అవుతారు, ఒక సిస్టర్ వదిన అవుతుంది. సో వాళ్ళ 3 పిల్లలు ఇవాళ నాకు తెలిసి అరౌండ్ తక్కువ 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటారు టీచర్లు. మా డాడీ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన, ఇది కేసీఆర్ గారు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు దరిద్రుడు, కానీ పిఆర్సీ అప్పుడు ముబ్బడిగా పెంచాడు. రిటైర్ అయిన వానికి 70,000 పెన్షన్ వస్తున్నది. నా ఫ్రెండ్ గాడు వీళ్ళందరికి ఎక్కడిరా టీచర్ ఉద్యోగాలు అంటే వాడు బీఆర్ఎస్ అంటాడు చెత్తనాకుడు. ఎవడో కేసీఆర్ గారు 10 రూపాయలు 5 రూపాయలు పిఆర్సీ పెంచండి అని. కరెక్టేరా? కానీ నీకు కేసీఆర్ గారు ఒక్క కొత్త ఖాళీలు భర్తీ చేసిండారా? అయ్యా ఒక కొత్త ఉద్యోగం టీచర్ ఉద్యోగం ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఈ మొక్కలకి ఎప్పుడు వచ్చినాయి ఉద్యోగాలు? కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సార్లు వేసిండు ఆంధ్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో.
అప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ హయాంలో వచ్చినాయా లేదంటే ఆ టీడీపీ హయాంలో వచ్చినాయి టీచర్ ఉద్యోగాలు. కేసీఆర్ గానే ఏం లేడొచ్చినాయి. ఒక్క బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడ ఇస్తారు? మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ మళ్ళీ ఒక ఆశ వచ్చింది, అరే చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తుందని ఆశ వచ్చింది. మరి భర్తీ చేస్తున్నాం కదరా వాడు 3 నెలలు 90 రోజులకే ఇంతవరుడా? ఎన్నికలు ఉన్నాయని వరుతురు కదా. ఎన్నికలు ఎంపీ ఎన్నికలు లేకపోతే వెయిట్ చేసేవాళ్ళు కదా 6 నెలలైనా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 2 years టైం ఇవ్వండి అయ్యా. మొదటి 5 ఏళ్ళ టైం ఇచ్చారు ప్రజలు. 5 yearsకే కదా ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు 5 ఏళ్ళ దాకా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడికి పోదు కదా. 65 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. ఇంకా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఇంకా వచ్చే అవకాశం ఉంది కదా. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని పొద్దుగాలు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుస్తూనే ఉన్నారు కదా. నిన్ననే కోనేరు కొనప్ప కలిసిండు కదా, వస్తుండు కదా. అంటే 65 సీట్లు మినిమం ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆ వచ్చిన రోజులు అందరు లెక్క పెడితే 70 సీట్ల దాకా ఉన్నాయి. ఎన్ని ఉంటాయి మనకెంత మొత్తం సీట్లు? 119. 119 సగం ఎంత? 59 ఉంటే చాలు. మనకి 75 ఉన్నాయి. ఇంకే ఆడిపోతుందిరా గవర్నమెంట్. ప్రజలు 5 ఏళ్ళ దాకా నువ్వు పరిపాలించరా, ఆ బీఆర్ఎస్ వానికి 10 ఏళ్ళు ఇచ్చినాం వాడు చక్కగా ఎత్తలేడు అని కాంగ్రెస్ వానికి 5 ఏళ్ళు ఇచ్చారు ప్రజలు అవకాశం. ఈ 5 ఏళ్ళ దాకా కాంగ్రెస్ వాడు చేసినా చేయకుండా మన గవర్నమెంట్ అయితే ఏం పోదు. వాడు చేయాలని రూల్ లేదు. చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత ఎన్నుకోరు. కానీ ఈ 5 ఏళ్ళు అయితే వాడు ఉంటాడు. ఏడికి పోతుంది ప్రభుత్వం? ఎట్లా పోతుంది మీరు చెప్పండి. పోవాలంటే బీజేపీ వాడు ఎక్కేది రాష్ట్రపతి పాలన పెట్టాలి. కర్ణాటకలో అట్లా అడ్డమైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులబడితే ఏం చేసిర్రు కర్ణాటక ప్రజలు? లేవ్వకుండా కొట్టిరు. ఈ లంగరాజకీయం చేస్తావా అని నరేంద్ర మోడీ అంటోడు లుంగి కట్టుకొని 21 రోజులు ప్రధాని యొక్క బాధ్యతలు పక్కకు పెట్టి ఎస్పీజీ బలగాలను పెట్టుకొని కర్ణాటక అంతా తిరిగిండు. 21 రోజులు తిరిగిండు దేశ ప్రధాని. అర్థమైందా? ఓటుకి 12,000 రూపాయలు వంచారు కర్ణాటకలో. గెలిచిండా మోడీ? ఘోరం కొడిపోయింది కర్ణాటకలో. అంటే ఎప్పుడు కానీ ప్రజలు ఎడ్డోళ్ళు అమాయకులు చిల్లరకు అమ్ముడు పోతారు అనుకుంటే భ్రమ. సామాన్యులు మెజారిటీ ప్రజలు యువకులు మాత్రమే కొంచెం వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం ఇంకా లోకాన్ని పూర్తిగా చూడలేదు కాబట్టి ఎవడేం చెప్తే అది గుడ్డిగా నమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నారు యువకులు. కానీ బట్ ఒక అబౌవ్ 30 years దాటిన వాళ్ళు ఇంతో అంతో జీవితం చూసిన వాళ్ళు ఎవరేందో గ్రహిస్తారు. అర్థమైందా? కాబట్టి లేవకుండా కొట్టిరు బీజేపీని. ఇప్పట్లో మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. ఇంతో అంత తెలివికలు ఉన్న సౌత్ ఇండియాలో ఎక్కడ వస్తలేదు బీజేపీ. ఎన్ని లంగ రాజకీయాలు చేయి, ఎన్ని మత గొడవలు చేయి, ఎన్ని హిజాబ్ గొడవలు చేయి, ఎన్ని పండ్ల వ్యాపారం మీద దాడులు చేయి, ఎన్ని మసీదు ముందడికి పోయి జై శ్రీరామ్ నినాదాలై, ముస్లిం మహిళల మీద యొక్క హోలీ పండుగ చేసుకోమని రంగులేయని ఎన్ని లంగ కథలు పడ్డా బీజేపీ వస్తలేదు సౌత్ ఇండియాలో. ఎందుకని? ఇంతో అంతో చదువుకుంటేనే తెలివి ఉంటుంది అనుకుంటే భ్రమ. కామన్ సెన్స్ బ్రెయిన్ అనేది ఉన్నది కదా, వాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇంకా అజ్ఞానులు ఎక్కువ ఉన్నారు, అమాయకులు ఎక్కువ ఉన్నారు మన రిలేటివ్లీ. లేకపోతే మనోడేమో తక్కువ పైసలు వస్తున్నాయని దుబాయ్ పోయి పని చేస్తాడు. మనకే ఈడనే తక్కువ పైసలు ఉన్నాయిరా, ఈడ మన లేడీసే వరి నాట్లు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు తక్కువ పైసలు ఇస్తుండని. అయినా సరే నార్త్ ఇండియా నుంచి ఆ యూపీ బీహార్ నుంచి మన దగ్గరకు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. వీడి ఇంకా తక్కువ పైసలకి ఎక్కువ పని చేస్తారు. అంటే అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేయాలి. మన దగ్గర ఇంత దూరం వచ్చి అందరిని కాదని, వాళ్ళ చుట్టాలని అందరిని కాదని, మళ్ళీ హాలిడే వస్తే మళ్ళీ పండుగ వస్తే ఆడిపోతారు. మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తే అందరూ కాలినడకన వేరు కదా వాళ్ళంతవరు. అంటే గింత తక్కువ పైసలకి ఈడ పని చేయడానికి వస్తున్నారు ఆ ఉత్తర భారతదేశం నుంచి. అంటే అక్కడ ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిపాలన ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఈ మతం ఉచ్చులో పడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. మరి మనకి ఇంత మంచిగా పరిపాలన ఇక్కడ మనకి ఇన్ని ఎట్లా సాధ్యమైంది? అట్లా ఉన్నదాన్ని నాశనం చేసి పెట్టిండు కేసీఆర్ దుర్మార్గుడు. ఓపిక పట్టండి రా అయ్యా. మొదటి 2 సంవత్సరాల్లో ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తారు. కానీ అన్ని ఒకటేసారి భర్తీ కావు, మళ్ళీ కొత్త ఖాళీలు ఏర్పడతాయి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. ఎవ్రీ 3 to 6 months ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా కన్సర్న్ ఉంది, మా ఏజ్ బార్ అవుతుందని మీకు కన్సర్న్ ఉంటే చెప్పండి. దాన్ని 36 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళకి చేద్దాం. బట్ సహకరించండి, మీ బతుకులే బాగుపడతాయి. అందరి నిరుద్యోగులకి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఖాళీలు ఉండవు కాబట్టి. మీరు అయినా లంగ రాజకీయం చేస్తా బీఎస్పీని బీజేపీని బీఆర్ఎస్ని వెనక వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇట్లా లంగ రాజకీయం చేస్తా అంటే నిరుద్యోగులే అంటారు. వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు రానియకపోతే మిమ్మల్ని ఖాళీలను భర్తీ చేస్తుంటే చేయనియకపోతే మీరు ఈ లంగ రాజకీయం చేస్తే మిమ్మల్ని అంటారు. మీ నిరుద్యోగం జేఏసీ నాయకులం అని చెప్పుకుంటారని ఆ నిరుద్యోగులే అంటారు మీరు లేట్ చేస్తే. ఆలోచించుకోండి.
అన్నోయింగ్లీ కాంగ్రెస్ హెల్పింగ్ బీజేపీ ఇంత బీజేపీ రాదు, రాసి పెట్టుకో. బీజేపీ ముండా కొడుకు యొక్క ఉద్యోగాలు ఇరా అంటే పకోడీ వేసుకో, చాయ్ వేసుకో అని చెప్పిండాడు. 15 లక్షలు ఒక్కొక్క అకౌంట్ తెచ్చా అన్నాడు. ఎవిరా అంటే జుమ్లా అంటుండు వాడు. ఏదో ఎలక్షన్స్ కోసం చెప్పిండట ముచ్చట. ఒక్క బీజేపీ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తలేరు. మొత్తం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో, అన్ని శాఖలలో ఎవడున్నారు? ఆర్యబాపనోడు ఉన్నాడు. ఇక నేను చదువుతాను మొత్తం ఆర్యబాపనోడు. చూడు మోహన్ చిట్యాల ఉట్టిగా కామెంట్ పెట్టకూడదు. నేను విషయం లేకుండా మాట్లాడను. నేను అర్థమైందా? నాకు లంగ మాటలు మాట్లాడితే ఎవడో నాకు ఉద్యోగం ఇస్తలేడు, నాకు పైసలు ఇస్తలేడు, నాకు పదవి ఇస్తలేడు. అర్థమైందా? నేను మన రాష్ట్రము, మన ప్రభుత్వం, మన దేశం బాగుపడాలని నాకు శాతనైనంత నేను కొట్లాడుతున్నావు గత 8-10 ఏళ్ల నుంచి. అర్థమైందా? సో ఇప్పుడు నా వీడియోలు చూస్తున్నారు. అది ఎందుకు అవుతుంది అంటే ఒక్కరోజు రాలేదు, నిరంతరం కొట్లాడుతున్నా కాబట్టి వీడు జెన్యున్ కొట్లాడుతున్నాడు. మా గురించి దేశంలో ఉన్న వన్ టైం కేటాయించి ఇంత చేస్తుండని ప్రజలు ఆ ప్రేమ చూపెడుతున్నారు. ఎదురా బీజేపీ నిజ స్వరూపం అని మొత్తం బాపనలే ఉన్నాయి, మొత్తం పోస్టులు. వాడేమో భర్తీ చేయడంట, ఉన్నాయని 3% ఉన్న ఆర్యబాపనానికి ఇచ్చుకుంటాడంట. అవి ఏం నొప్పి కాదంట. కానీ కాంగ్రెస్ మీద మాత్రం బురద వెళ్తారు. ఎదురా బీజేపీ నిజ సత్యం. ఇక్కడ చూడు, బీజేపీ యొక్క నిజ సత్యం చూడు. మోహన్ చిట్యాల ఇగో చూడు, బీజేపీ యొక్క నిజమైన సత్యం. బీజేపీ బ్రాహ్మణ జనపార్టీ. చూస్తున్నావా? సో మీకు అనిపిస్తే లేదా బాధపడకపోతే మీరు ఒక కులానికి బానిస అయ్యారని నమ్ముతారా? అయితే పూర్తిగా చివరి దాకా చదవండి. చూసినావు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ బాపనాయన, బ్రాహ్మణ్ లేదా బ్రాహ్మణుడు లేదంటే బాపనాయన వాడుక భాషలో ప్రాకృతంలో. నితిన్ గడ్కరీ పర్యాటక మంత్రి, బ్రాహ్మణ్. ఓకే, అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉండే బ్రాహ్మణ్, విదేశాంగ శాఖ మంత్రి. అరుణ్ జైట్లీ అప్పుడు ఆర్థిక మంత్రి ఉండే బ్రాహ్మణ్. అట్లా ఎంతమంది డన్ అన్న పేర్లు అవుతాయి మంత్రులు పక్క పెట్టి. ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, సురేష్ ప్రభు, స్మృతి ఇరానీ, మనోహర్ పారేకర్, కల్రాజ్ మిశ్రా, మనోజ్ తివారీ, సుధాంశు త్రివేది, సంబిత్ పాత్ర, శ్రీకాంత్ శర్మ, రఘువర్ దాస్, దేవేంద్ర ఫడ్నవీస్, జయంత్రి నటరాజన్, నృపేంద్ర మిశ్రా, ముకుల్ రోహతి, మేనకా గాంధీ, డాక్టర్ మహేష్ శర్మ, బాబిలోన్ సుప్రియో, బిపిన్ రావత్. ఇట్లా అన్ని శాఖలు, అటార్నీ జనరల్, మంత్రులు, ఆర్మీ చీఫ్లు అందరు బాపనోళ్ళే. ఓకే, ఆ బీజేపీ నేను చెప్తలేను, కావాలంటే వాళ్ళ అధికార ప్రతినిధి చెప్పిండు. బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ 90% మంది బాపనోళ్ళే. ఇప్పుడు వరకు ఆర్ఎస్ఎస్ కైనా సంచాలకులు అందరూ మోహన్ భగవత్, సుదర్శను, వాని పేరేంది, హెడ్గేవాకర్, గోల్వాల్కర్ అందరు బాపనోళ్ళే. ఎన్నికలు ఉండవు, 30 ఏళ్ళు ఉంటాడు వాడు ఒక్కొక్క ఆర్య బాపనోడు. ఎవ్వడు నోరుదేరు వాడు. బీజేపీని పెట్టిన ఇద్దరు ఒకడు వాజ్పేయి, ఇంకోడు మహోపాధ్యాయ, ఇద్దరు బాపనోళ్ళే. బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి జనసంఘ్ని పెట్టిన ఆయన శ్యామా ప్రసాద్ ముఖర్జీ బాపనోడే. బీజేపీకి ఇంకో మాతృ సంస్థ అయినటువంటి హిందూ మహాసభను పెట్టినోడు సావర్కర్ బ్రాహ్మణే. వాడు గాంధీని చంపిన గోడ్సే బాపనోడే. చూడు మోహన్ చిట్యాల చూడు. ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అభినందన్ తెలుపుతూ కేబినెట్ కొత్త మంత్రి అని చెప్తాడు. ఆ పరిస్థితి ఉంది. 44 దేశాల నుండి ఎంపికైన వారిలో 34 మంది బ్రాహ్మణులు ఉన్నారు. మరి భారతీయ మీడియా చెప్పేది సుస్పష్టం. సినిమా రంగంలో బ్రాహ్మణులే, మీడియా రంగంలో బ్రాహ్మణులే. చూడు వాడు ఎంత జనాభా, 3% జనాభా. పదవులు 100% వాడే తీసుకుంటుండు. చూడు మరి భారతీయ మీడియా చెప్పేది సుస్పష్టంగా బ్రాహ్మణే. ఎందుకంటే 80% బ్రాహ్మణులు అందులో నిండి ఉన్నారు. పద్మభూషణు, పద్మవిభూషణు, భారతరత్న అవార్డు కూడా బీజేపీ బ్రాహ్మణ జనతా పార్టీ వారికే ఇస్తుంది. 2016-17లో చూడండి. రజత్ శర్మ బ్రాహ్మణ్, అనుపమ్ ఖేర్ బ్రాహ్మణ్, ఉదిత్ నారాయణ్ బ్రాహ్మణ్, సుధీందర్ మేమన్ బ్రాహ్మణ్, రవిశంకర్ ప్రసాద్ బ్రాహ్మణ్, యామిని కృష్ణమూర్తి బ్రాహ్మణ్, దీక్షిత్ అవినీష్ బ్రాహ్మణ్, విశ్వనాథన్ శాంత బ్రాహ్మణ్, అశ్విని తివారీ బ్రాహ్మణ్, బికుదన్ గాద్వ సుపాకర్ బ్రాహ్మణ్, ప్రతిభా ప్రహ్లాద్ బ్రాహ్మణ్, తులసీదాస్ బోర్కర్ బ్రాహ్మణ్, సోమా ఘోష్ బ్రాహ్మణ్, నీల మాధవ్ పాండా బ్రాహ్మణ్, మధుర్ భండార్కర్ బ్రాహ్మణ్. అర్థమైందా? చూడు పదవులు, మంత్రులు, కీలక శాఖలలో ఉండే మంత్రిత్వ శాఖలు, అట్లనే ఈ యొక్క అవార్డులు బ్రాహ్మణులు.
ఇక అవి కాకుండా యక్ష ప్రశ్న, మన దేశంలో ఉన్నది బ్రాహ్మణులు మాత్రమేనా, వేరే జాతి వారు లేరా? చెప్పు బ్రదర్ మోహన్ చిట్యాల. అర్థమైందా? గౌరవప్రదమైన అర్హులైన దేశంలో బ్రాహ్మణులు మిగిలి ఉన్నారా? బ్రాహ్మణుల జనాభా 3%, కానీ వారు 97% బ్రాహ్మణేతరులను వారి మానసిక బానిసలుగా వేల సంవత్సరాలు ఉంచారు, ఇప్పుడు కూడా ఉంచుతున్నారు. ఈవెన్ ముస్లిం రాజులు పరిపాలించినటువంటి పర్షియన్ దేశము, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ఢిల్లీ సుల్తాన్లు, దక్కన్ సుల్తాన్లు, మంగోల్ దేశానికి చెందిన మొఘళ్లు పరిపాలించినప్పుడు కూడా కొద్దిమంది పర్షియాకు సంబంధించినటువంటి వాళ్ళు రాతపూత చేష్టలు, కొద్దిమంది అరిస్టోక్రాట్స్, నోబుల్స్ తప్ప మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులే. రాజుల దగ్గర, ముస్లిం రాజుల దగ్గర కూడా పనిచేసిన వాళ్ళు. ఇక హిందూ రాజుల దగ్గర అయితే మొత్తం మంత్రులు బ్రాహ్మణులే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బ్రాహ్మణుల రాజ్యం నడుస్తున్నది. మనకు అయినా సిగ్గురాదు. మూతికి ముంత పెట్టి ముడ్డికి చీపురు కట్టినా, మనకు వేల సంవత్సరాల నుంచి విద్యకు దూరం చేసినా, చెవుల సీసం పోసినా, వేదం వింటే చెవుల సీసం పోసిరు, వేదం చదివితే నాలుకలు కోసారు. వాని షోలో వీడు చెప్పుకున్నాడు, వీని షోలో వాడు చెప్పుకున్నాడు, శ్రవణమే చెప్పుకున్నాడు. మనకి పుస్తకాలకి అందుబాటులోకి కూడా మనకి రానియలేదు. సో అట్లా ఎన్ని ఏళ్ళున్నా మళ్ళీ ఆడు మంచోడని వాడుతుంది. నువ్వు దళితునని చెప్పుకోవాడితే వాడు మంచోడని వాడుతుంది. సిగ్గు. ఎవరు మోహన్ చిట్యాల ఎవరికి అగేన్స్ట్ కొట్లాడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఆయన ఎవరు ఇబ్బంది పెట్టిర్రు? కాలారాయణ టెంపుల్ గుళ్ళకి రానియాలని ఎవరు రానియలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. అందరు తాగే చెర్లల్లా నీళ్లు, బాయిలల్లా నీళ్లు తాగనియంది ఎవడు పెట్టిండి నియమ నిబంధనలు? ఒక బీసీ వాడు రాణిస్తుంటే వాడిని వద్దని రాకుండా చేయాలని నియమ నిబంధనలు రాజుకి ఎవడు చెప్పిండు? ఈ చట్టాలన్నీ, ఈ మనువాదం ఎవడు రాసిండు? ఎవడు చెప్పిండు? రాజుతో చేయించుండు. ఈ వర్ణ వ్యవస్థను ఎవడు పెట్టిండు? ఏమీ తెలియదు ఎన్ని పొరగాళ్ళకి కదా. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది. వాట్సాప్ యూనివర్సిటీలో ఎవడేం చెత్త, ఆ బీజేపీ బీఆర్ఎస్ చెత్త నింపితే ఆ చెత్త నమ్ముతా అంటే వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. బ్రదర్ మోహన్ చిట్యాల, ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు బ్రాహ్మణ వికాస్ మాత్రమే చేస్తుంది, గుజరాత్ వారి అభివృద్ధి మాత్రమే చేస్తుంది. రైతులకు రుణాలు మాఫీ చేయరా అంటే చేయడంటే వాడు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ వాడు ఎన్ని లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు రైతులకి? చేయరా అంటే చేస్తలేడు. అదే గుజరాతీ వ్యాపారులకు మాత్రం చేస్తున్నాడు. అది కూడా బడా వ్యాపారులకి, చిరు వ్యాపారులకు కాదు. చూడుగా రిజర్వేషన్లు అంటూనే అవి లేకుండా బ్రాహ్మణుల అధీనంలో ఉన్న పోస్టులు చూడండి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే రిజర్వేషన్ అమలు చేయాలి, అందుకని అన్ని దోస్తులకు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. మనం ఏమంటున్నాం? ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ అమలు చేయరా అని మనం అడుగుతున్నాం. ఆ మండల్ కమిషన్ కింద రిజర్వేషన్ అమలు చేయరా అంటే అద్వానీ అనే దుర్మార్గుడు కేజీ రథయాత్ర అని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఇన్నేళ్ళ జనాభా లెక్క పెట్టరా అంటే లెక్క పెడతలేడు. కాస్ట్ సెన్సస్ చేయరా, కులగణన చేయరా అంటే చేస్తలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తా అంటుంది, చేసింది. మన్మోహన్ సింగ్ గారు జనాభా చేసింది 2011లో, 2021లో చేయాలి ఎవ్రీ 10 yearsకి. చేస్తలేడు నరేంద్ర మోడీ. కులగణన ఏడు, జనాభా గణన ఏడు, ఏం చేయకపోయినా వాడు మంచోడు అని వాడుతుంది. ఎందుకంటే వాడు జై శ్రీరామ్ అని అంటే అన్ని మర్చిపోతావు. నువ్వు మొక్కే దేవుణ్ణే దేవుడు కాదంటున్నావు వాడు. నువ్వు మొక్కే సమ్మక్క సారలమ్మ దేవుడే కాదంటాడు వాడు. ఇదే చిన్నజీఆర్ చెత్త నా కొడుకు ఇప్పటికీ మీదికెళ్ళెత్తాడు వాడు. టచ్ చేయడు, ఎవరిని టచ్ చేయడాడు, దగ్గర కూడా రానియాడు. మాలమాదిగోళ్ళంటే ఎవడరా ఎస్సీ ఎస్టీ చట్టం, అట్రాసిటీ చట్టం తెచ్చింది? కాంగ్రెస్ వాడు కాదురా అయ్యా. ఇలా బట్టి గారిని ఉప ముఖ్యమంత్రి చేసిండు, కేసీఆర్ గారు చేసిండారా అయ్యా? వాడు స్టేజ్ మీద ఎక్కని ఏడు కేసీఆర్ గారు. మోడీ గారు టచ్ అని ఎత్తారా? ఎవడన్నా దగ్గరగా రాణిస్తారా? ఎవడి నిబద్ధత ఏంటో తెలుసుకోవాలి, సిగ్గుండాలి. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే చెత్త నమ్మి దాని మీద ఆధారంగా కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే ప్రజలు తోలు తీస్తారు, గుర్తుపెట్టుకోండి బిడ్డ. అర్థమైందా? దళిత ఇవాళ తలెత్తుకొని తిరుగుతున్నట్టే కారణం కాంగ్రెస్. ప్రెసిడెంట్ చూడు, నంబర్ 1 ప్రెసిడెంట్ సెక్రటేరియట్ లో మొత్తం పోస్టులు 49. చిట్యాల మోహన్ చిట్యాల ఇను. దీనిలో 45 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. ఏం పోస్టులు ఇవి? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సో ఆమె యొక్క సెక్రటరీ ఉంటుంది, ఆమెకు ఒక శాఖ ఉంటుంది కదా, ఆమెకు సర్వ్ చేసేటోళ్ళు, ప్రెసిడెంట్కి ఒక విభాగం ఉంటుంది కదా. అందులో పనిచేసే సెక్రటేరియట్ లో పనిచేసే పోస్టులు 49. అందులో బ్రాహ్మణులు 45, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. ఓకే.
ఉపాధ్యక్ష సచివాలయంలో అంటే వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు అంటే సచివాలయంలో మొత్తం పోస్టులు 7. అందులో మొత్తం 7 పోస్టులు బ్రాహ్మణులు. ఎస్సీ 0, ఎస్టీ 0, బీసీ 0. అర్థమైందా బ్రదర్? నంబర్ 3 క్యాబినెట్ కార్యదర్శులు అంటే ఈ యొక్క మంత్రిత్వ శాఖలలో ఉండే కార్యదర్శులు, సెక్రటరీ ఉంటాయి. 20 శాఖలు ఉన్నాయి. 20 శాఖలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు, కార్యదర్శి అంటారు తెలుగులో. సో మొత్తం పోస్టులు 20. అందులో 19 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 0. ఇది బీజేపీ పరిపాలన. చెప్తా ఇను. నంబర్ 4 4వది ప్రధానమంత్రి కార్యాలయం, పిఎంఓ అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో మొత్తం పోస్టులు 35. అందులో 33 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 2, ఓబీసీ 0. వింటున్నావా బ్రదర్? వాడి జనాభా ఎంత? 3%. వాడు తీసుకునే పోస్టులు ఏంది? 99%. అయినా నోర్లు 20. కాంగ్రెస్ వాడు వచ్చిన 90 రోజులనే ఇన్ని 30,000 పోస్టులు భర్తీ చేస్తుంటే నొత్తున్నది ఎన్నో. సిగ్గుండాలి. నంబర్ 5 వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖలో మొత్తం పోస్టులు 274. ఏది? వ్యవసాయం అంటే నీటిపారుదల అంటే ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. ఈ 2 విభాగాల్లో మొత్తం పోస్టులు 274. అందులో వీటిలో 259 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 15, ఓబీసీ 0. చెవులు పెద్దగా వేసుకొని నువ్వు బాపనోడు ఇలా తామర పూలు పెడితే ఇలా సీసం పోతే తీసేసి వాస్తవాలు తెలుసుకో. కావాలంటే ఆర్టీఐ వేసి డేటా తీసుకో. నేను తప్పు చెప్తాను నీకు అనిపిస్తే. నిజంలో బతుకుదాం, వాట్సాప్ యూనివర్సిటీలో కాదు. నంబర్ 6 రక్షణ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు. ఇది రక్షణ మంత్రిత్వం అంటే ఏంది? ఆర్మీ దానిలో ఇది మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? రాతపూత చేసేటి 1379 ఉన్నాయి కీ పోస్టులు. అందులో 1331 బ్రాహ్మణులు. 1379లో 1331 బ్రాహ్మణులు. ఎనీ నిర్ణయం తీసుకునే అన్ని శాఖలు బ్రాహ్మణులు ఉన్నారు. ఏదో లేబర్ పని చేసేటి, చచ్చిపోయేటి, మొద్దు పని చేసేటి ఈ శూద్రులు ఉన్నాయి. అర్థమైందా? అందులో 1331 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 48, ఓబీసీ 0. ఇది యొక్క రక్షణ మంత్రిత్వ. నంబర్ 7 సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఎన్ని ఉన్నాయి మొత్తం పోస్టులు? 209. అందులో 192 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 17, ఓబీసీ 0. వింటున్నావా? రారా ఎవడన్నా బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు ఇప్పుడు పెట్టుని కామెంట్లు చదువుతా, ఓపిక చదువుతా. నంబర్ 8 ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1008. అందులో 942 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 66, ఓబీసీ 0. వింటున్నా బ్రదర్? ఇదేంటి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్థిక మంత్రిత్వ. తర్వాత నంబర్ 9 గృహ మంత్రిత్వ శాఖ అంటే ఏమంటారు? అదే ఇళ్ళ నిర్మాణం. సో ఇందులో మొత్తం పోస్టులు 409. అందులో 377 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 19, ఓబీసీ 13. నంబర్ 10 కార్మిక శాఖ మంత్రిత్వం అంటే లేబర్ డిపార్ట్మెంట్. ఇది మొత్తం పోస్టులు 74. అందులో 70 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. వింటున్నా బ్రదర్? లెక్కలేసుకో. 74లో 70 అంటే ఎంత పర్సెంట్ అవుతుంది లెక్క? అర్థమైందా? నంబర్ 11 రసాయన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖ. మొత్తం పోస్టులు 121. అందులో 112 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 9, ఓబీసీ 0. బీసీల గవర్నమెంట్ కదా. శూద్రునికి ఎన్ని నిబంధనలు పెట్టిండో తెలుసుకో. బ్రిటిష్ వాడు వచ్చినాక మనం కొట్లాడంగా ఎన్ని శూద్రులకు సంబంధించిన నువ్వు పూలే జీవిత చరిత్ర, పూలే దంపతులది ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడిరు? ఆ యొక్క సావిత్రిబాయి పూలే తల్లి యొక్క ఆడపిల్లలకు చదువు చెప్తుంటే ఆడపిల్లలకు చదువా అని చెప్పి ఆమె 2 చీరలు కట్టుకుని పోయేది. ఎందుకంటే ఆమె మీద పెండ మట్టి ఇసిరేస్టోళ్ళు ఆడపిల్లలకు చదువు చెప్పొద్దని. ఆడికి పోయినాక ఒక చీర వదిలేసి లోపల ఉన్న చీరతోటి మళ్ళీ చేసి మళ్ళీ ఆ పెండ చీరని మళ్ళీ కట్టుకొని వచ్చేది. చదువురా అయ్యా, తెలుసుకో. ఇప్పటికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుడు గుర్రం ఎక్కొద్దు పెళ్లి చేసుకునేటప్పుడు, అగ్రకులపోడు ఎక్కాలే. కనుక్కో. పూరిలా గాని ఈ యొక్క దేవుడి ముందట ఎవడు యొక్క రథం గుంజేటోడు ఏ కులపోడు. నువ్వు కావాలంటే నీకు వీడియోలతో సహా చూపెడతాను, నేను కాదంటే నువ్వు సెర్చ్ చేయి.
ఎవడు రథం గుంజేటోడు? మాలామాదిగాని గుంజేటోడు. అవునా కాదో తెలుసుకో. ఎవడు పెట్టిండా నియమ నిబంధన? చిన్న చిన్న కావాలని నేను అబద్ధం చెప్తున్నా నీకు అనిపిస్తే ఎంతో మంది విదేశీ పర్యాటకులు వచ్చారు మన దేశానికి. వాళ్ళు భారతదేశ అప్పటి స్థితిగతుల గురించి రాశారు, రాజుల కాలంలో ఎట్లుండే అనేది. అల్బెరూని అని వచ్చిండు ఒక ఆయన, మార్కో పోలో అని వచ్చిండు ఒక ఆయన, చాలా మంది వచ్చారు విదేశీ పర్యాటకులు అప్పుడు ఎందుకంటే వర్తక వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి. ఆ యొక్క పాహియాన్ అంటే అని వచ్చిండు, హుయాన్ సాంగ్ అని అంటే వచ్చిండు. వాళ్ళు రాసిన పుస్తకాలు ఫిరదౌసి ఇట్లా అనేక మంది భారతదేశ చరిత్ర గురించి రాశారు. మెగాస్తనీస్ రాసిండు ఇండికా పుస్తకం. చదవండి. ఇప్పుడు చదవాల్సిన అవసరం కూడా లేదు. గూగుల్ అమ్మ తల్లి ఉంది, లేదంటే యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ లో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేటోళ్ళు ఉన్నారు. అందరు దొంగ నా కొడుకు లేరు. ఇప్పుడు నా లెక్క కొంతమంది మంచిగా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఇప్పుడు అంటే నువ్వు కూర్చుండి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఏదైనా నీ ఫోన్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నీ ఫోన్ టిప్లో ఉన్నది. నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో. గూగుల్లో 90%, 99% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్ మాత్రమే, సెర్చ్ మాత్రమే చేస్తుంది. అది కాంటెంట్ క్రియేట్ చేయదు గూగుల్. ఏ ఫలానా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే అది మనకి ఆ లింక్ చూపెడుతుంది అంతే. సో ఆ వెబ్సైట్లో ఏది పడితే అది రాస్తే ఆ వెబ్సైట్ని బ్యాన్ చేస్తారు, తీసేస్తారు. ఆ యొక్క పర్టికులర్ శాఖ ఆ యొక్క జస్టిస్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ. కాబట్టి ఏది పడితే అది వెబ్సైట్లో రాస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తారు. సో గూగుల్లో 99% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అర్థమైందా? అట్లనే యూట్యూబ్లో కూడా నువ్వు కరెక్ట్గా సెర్చ్ చేసి కరెక్ట్ రిసోర్సెస్, లేదంటే మన దేశ పనులు కాకుండా వేరే దేశ పనులు చూసినా, లేదంటే పర్టికులర్ చరిత్రకారులు ఇప్పుడు వెనకట ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఒక రాజు రాజుల కింద ఆస్థాన కవులు ఉండేటోళ్ళు కదా, వాళ్ళు రాసినవి కానీ వాళ్ళు పాడిన రాజును పొగుడుతూ పాడిన వాటిని నమ్మరు ప్రజలు. చరిత్రకారులు నమ్మరు, మేధావులు నమ్మరు. ఎందుకంటే రాజును పొగిడితే వాడి మెడలు ఉన్నాయి, ఈ అన్ని బంగారు కాసులు నగలు అన్ని ఇచ్చేటోడు అన్నట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కవి ఏమని పొగుడుతాడంటే, కవిని రాజులకు పొగిడించుకోవడం అంటే ఇష్టం, వాళ్ళకి ఒక సరదా అన్నట్టు పొగిడితే. కవులు అట్లా ఇప్పుడు మన శ్రీనాథుడు అట్లా పొగిడితే రాజులని అతనికి మిక్కిలి రొక్కములు వచ్చింది. రొక్కములు అంటే సంపద. సో అట్లా డబ్బులు వచ్చినాయి. అదే పోతనామాత్యుని పొగుడమంటే నేను రాముణ్ణి పొగుడుతా కానీ రాజును పొగడు, నా యొక్క సాహిత్యాన్ని అమ్ముకోను అంటాడు పోతన. అందుకని రాముని మీద రాస్తాడు. మరి నువ్వు ఎట్లా బతుకుతావు అని అడుగుతాడు. శ్రీనాథుడు చెప్తాడు, మరి ఏమైతుంది నీ పాండిత్యాన్ని పొగిడితే ఏమైతే నాకు పైసలు వస్తాయి కదా, ఈ దరిద్రంగా ఎందుకు బతుకుతావు, నన్ను చూసి నేర్చుకో, నేను మంచిగా బతుకుతున్నా కదా అంటాడు. ఆయనేమో శ్రీనాథుడేమో కడపకు సంబంధించిన, రాయలకు సంబంధించిన వాడు కడప. ఈయననేమో వరంగల్ సంబంధించిన వాడు పోతన. కానీ ఆయన ఇక్కడ ఈ తెలుగుదేశానికి వస్తాడు. తెలుగుదేశం అంటే అది ఏమంటారు కదా, త్రికూటం. సో వచ్చినప్పుడు చెప్తాడు అన్నట్టు, ఎందుకు ఈ దరిద్రంలో బతుకుతావు అంటే, నేను తిండి లేకపోతే వ్యవసాయం చేసుకొని బతుకుతా కానీ నా సాహిత్యాన్ని అమ్ముకొని అంటాడు. అయితే నేను ఏం చెప్తున్నా అండి కవుల విషయంలో, కవి ఆస్థాన కవులు అనేటోళ్ళు ఆ ఉన్న రియాలిటీకి దగ్గరగా చెప్పేవారు కాదు. ఒక ఎగ్జాంపుల్, ఒక కవి ఏమని పొగుడుతాడు, ఆ రాజును పొగుడురా అంటే ఏమని పొగుడుతాడు, ఒంటి కన్ను ఉన్నాడు, ఒక కన్ను లేదు. ఏమని పొగుడుతాడు ఆ రాజుని, నీ భార్యతో కలిసి నువ్వు ఉంటే నువ్వు ముక్కంటివి అంటాడు. ఎందుకంటే భార్యకు 2 కన్నులు, ఈయనకు 1 కన్ను ఉంది కాబట్టి ముక్కంటి అని పొగుడుతాడు ఆయన రాజుని. ఒంటి కన్ను ఉన్న ఆయన, గుడ్డు అని, ఒక కన్ను లేనోని. అంటే అది రియాలిటీ దగ్గర ఉందా? సో అట్లనే ఉంటుంది ఈ ఆస్థాన కవులు. అందుకని ఏంటంటే ఎప్పుడు కానీ ఎవరైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఎట్లుండే అని తెలుసుకోవాలంటే 2 రకాలుగా తెలుసుకుంటారు చరిత్రని. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు అశోకుడు ఎవడన్నా రాజు చనిపోయిన తర్వాత కానీ, ఒక రాజు ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు కానీ, ఆ రాజు చనిపోయినప్పుడు వాళ్ళ భార్యలు కానీ ఎవరైనా సరే ఆ రాజు తన పరిపాలన గురించి కానీ శిలాశాసనాలే ఇచ్చేవాడు, అంటే రాళ్ల మీద చెక్కించేవాడు ఆ ఇన్ఫర్మేషన్. దాని ద్వారా ప్రజలందరికీ తెలిసేది. అట్లనే ఆ రాజు చేసిన శాసనాలు పాటించేవారు. ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, స్తూపాలు పెట్టింది కదా, ఆ స్తూపం మీద అన్ని రాసిండు, ఆయన రాజ్యంలో ఎట్లా ఉండే ఏంది అనేది. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక కాన్స్టిట్యూషన్ లెక్క, ఇప్పుడు రాజ్యాంగం లెక్క. సో అట్లా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా తెలిసింది, మనకి ఇప్పుడు వాళ్ళ గురించి అంత చరిత్ర ఎట్లా తెలుసు, అప్పుడెప్పుడు అయింది కదా అంటే తవ్వకాలలో వచ్చినప్పుడు ఆ శిలాశాసనాలు దొరికింది. ఇప్పుడు రుద్రమదేవి బేతం చెర్ల అక్కడెక్కడో చనిపోయింది, ఇక్కడెక్కడ చనిపోయింది, ఎట్లా తెలిసింది? వాళ్ళ కొడుకు కానీ ఆమె కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఆ యొక్క లేకపోతే వేరే రాజు ఈమె రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు కానీ వాళ్ళు శిలాశాసనాలు చెక్కిచ్చారు అన్నట్టు. ఆ శిలాశాసనాలు తవ్వకాలు దొరికినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా
మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కాదు అంటే ఇంకో సెకండ్ సోర్స్ ఏంది, విదేశీ పర్యాటకులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు లేకపోతే పక్క రాజ్యపోడు వచ్చినప్పుడు ఈ రాజ్యంలో తిరిగినప్పుడు ఆ రాజ్య స్థితిగతుల గురించి వాళ్ళు పుస్తకాలు రాసేటోళ్ళు. ఇప్పుడు చెప్పినా కదా హుయాన్ సాంగ్, లేకపోతే ఆయన పేరు ఇప్పుడు ఏదో పేర్లు చెప్పినా కదా, సో మార్కో పోలో, లేకపోతే ఆల్బెరూని, అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు రాసిన పుస్తకాలు, మెగస్తనీస్, అట్లాంటి పుస్తకాల్లో మోస్ట్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అవే ఆధారం కానీ ఆస్థాన కవులు రాసింది నమ్మేవారు కాదు. అర్థమైందా? సో అయితే ఇగో చూడు, నంబర్ 12 గవర్నరు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 27 పోస్టులు ఉన్నాయి. 27లో 25 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 2. అర్థమైందా? మన పార్లమెంట్కి ఎవరు వస్తారు ఇనాగ్రేషన్కి? ఆ యొక్క మేము సన్యాసులము, మేము సంసారానికి పనికిరాము, ఈ లోకం మీద ఉండేటువంటి ఈ ప్రాపంచిక విషయాలతో మాకు సంబంధం లేదు అని వాడు సన్యాసి అంటే నేను తప్పు చెప్తే వాడు చెప్పిన బాపనోడు చెప్పిన సనాతన ధర్మం ప్రకారమే నేను చెప్తున్నా. సన్యాసి అంటే ఏందో తెలుసుకోండి. వాడు వర్షాకాలం తప్ప మిగిలిన ఏ కాలంలో కూడా ఒక దగ్గర ఉండడు. మళ్ళా పోయిన ఊరికి పోడు, ముందటి ఊరికే పోతాడు. అర్థమైందా? వాడు చెప్పులు వేసుకోడు, వేసుకున్నా కట్టె చెప్పులు వేసుకుంటాడు. ఈ ప్రాపంచక విషయాలకు సంబంధం ఉండదు. వాడు ధర్మ ప్రచారం చేస్తూ ప్రజలు ఇచ్చిన భిక్షతోటి బతుకుతాడు. ఇది సన్యాసి. అది ఇదే పద్ధతిని పాటిస్తూ అనేక మంది రియల్ సన్యాసులు బతికారు. ఒక రమణ మహర్షి గోషి తప్ప ఏం లేదు, అట్లా బతికిండు రమణ మహర్షి. ఒక మహావీర్ బాబా, ఓకే, పరమహంస యోగానంద, లేకపోతే ఒక స్వామి వివేకానంద, ఇంకా అనేక మంది మహనీయులు, ఓకే, వాళ్ళు రియల్ సన్యాసులు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు ప్రచారం చేశారు, ధర్మ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు చిన్నజీఆర్ గారు ముచ్చింతల వానికి ఎన్ని ఎకరాలు ఉన్నది, జిఆర్ ట్రస్ట్ కింద ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇంకోడోడు ఆ స్వామి, వీళ్ళకి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేని వారు ఎందుకు వస్తారు? అదే త్రివిధ దళాల అధిపతి అయినటువంటి ఆ యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాకూడదు. ఎందుకని? వీడు చెప్పిన మనధర్మ శాస్త్ర ప్రకారం, వీడు చెప్పిన ఈ బాపనోడు చెప్పిన రూల్స్ ప్రకారం ముండా అంటే ముండా అంట, మొగుడు చచ్చిపోతే ముండా అంట. ఎందుకో మరి మొగుడు చచ్చిపోతే ఆమె తప్పేముందల్లా? వాడు వయసు వచ్చిందో లేక రోగం వచ్చిందో చచ్చిపోయాడు, అలా ఆమెను ఎందుకు తిట్టాలి? ఎవడు చెప్పిండి ఈ ముట్టేట అట్లా తిట్టాలని? మొగుడు చచ్చిపోతే ఆమె తప్పేం లేదు కదా. మరి భార్య చచ్చిపోతే వాడు వాడిని ఇంకోటి అన్నారు కదా ముండకొడుకు అని. అంటే స్త్రీని అట్లా చిన్నగా చూసేటువంటి విధానం ఎవడు పెట్టేట్టు? ఈ బాపనోడు కాదు, ఈడు కాదా? ఆలోచించండి. దొంగ నా కొడుకులు. మనం అయినా కానీ మనం ఎట్లా ఫూల్స్ అవుతాం రా అయ్యా? మన తాత ముత్తాతల కంటే ఇంత నాలెడ్జ్ లేదు, చదువుకునే అవకాశం లేదు, వీడు పెట్టిన బాధల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. మనకి ఇంతో అంత నాలెడ్జ్ ఉంది కదా, ఇప్పుడు ఇంతో అంత మనకి ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయింది కదా, అయినా కానీ మన వాళ్ళ ట్రాప్లు ఎందుకు పడాలి? ఆలోచించండి. గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పిన కదా. నంబర్ 13 విదేశాల్లో రాయబారి, అందులో 140 మంది బ్రాహ్మణులు. మొత్తం పోస్టులు మొత్తం బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. ఏది విదేశీ రాయబారులు. అర్థమైందా? అంటే ఎంబసీలో పనిచేస్తారు వాడు. ఇది యొక్క విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లు 108 మంది అంట. ఓకే, అందులో ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. ప్రిన్సిపల్ సెక్రటరీ 26 పదవులు ఉంటే 26 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. హైకోర్టు న్యాయమూర్తులు 330 న్యాయమూర్తులు ఉంటే 326 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 23 ఉంటే అందులో 22 మంది బ్రాహ్మణులు, ఎస్సీ 1, ఎస్టీ 0, ఓబీసీ 0. ఐఏఎస్ అధికారులు 3600 మంది ఉంటే 2950 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 600, ఓబీసీ 50. ఇది ఐఏఎస్ అధికారులు. పీటీఐ పోస్టులు 2700 ఉంటే 2700లో మొత్తం బ్రాహ్మణ్సే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. ఇది శంకరాచార్య మఠాలు ఉన్నాయి కదా, అవి మొత్తం బ్రాహ్మణులే. గట్లా నువ్వు ఏదన్నా తీసుకో. మరి ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏం అన్యాయం చేసిండు రాయ్యా? ఎవరికి అన్యాయం చేసిండు? ఏం అన్యాయం చేస్తున్నాడు? ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తున్నాం, బ్యాక్లాగ్ ఉంటే బ్యాక్లాగ్ భర్తీ చేస్తాం, మళ్ళీ ఇంకా కొత్త ఖాళీలు ఏర్పడితే అవి భర్తీ చేస్తాం. ఇప్పుడు అన్ని ఒకటేసారి భర్తీ చేయాలంటే అంత బడ్జెట్ ఉండాలి కదా, ఉందా? మొత్తం ఉన్న ఖాళీలు భర్తీ చేసుకుంటా మొత్తం పైసలన్నీ ఈడ పెడితే మరి మిగతా వాటికి ఏం చేయమంటావు? పెన్షన్ ఏమి ఇవ్వమంటావు? రిటైర్ అయిన వాళ్ళకి సోషల్ వెల్ఫేర్లో పిల్లలు గురుకులాలు చదివే పిల్లలకి ఏం తిండి పెట్టమంటావు?
రోడ్లు రిపేర్ ఏడికెళ్ళి చేయమంటావు? నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏడికెళ్ళి చేయమంటావు? రేవంత్ రెడ్డి పోయి కొడంగల్లో ఇది చేస్తా, ఈ యొక్క ఇంకో రోడ్డు ఇది పెద్దగా చేస్తా, అన్నీ ఒకటేసారి ఎట్లయితే రాయ్యా? అన్నిటికీ కేటాయించాలి కదా బడ్జెట్లో అన్నప్పుడు, అన్ని శాఖలకు కేటాయించాలి కదా. అన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇస్తే మిగతా వాటిలో ఏం చేయమంటావు? అంటే భూములు అమ్మంటున్నావా, లేకపోతే అప్పులు చేయమంటున్నావు, ఏం చేయమంటున్నావు? చేయరు అట్లా. అది నిరంతర ప్రక్రియ. చెప్పలే కాంగ్రెస్ వాడు వచ్చిన డే 1 అన్ని చేస్తా అని చెప్పలే. మేము అధికారం వచ్చినాక 5 ఏళ్లలో చేస్తాం. నేను 5 ఏళ్ళు కూడా అంటలేను, వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో మాక్సిమం 90% ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. హ్యావ్ పేషెన్స్. లేదు అంటే మీరు అడ్డుపులలు వేస్తే ఆ నిరుద్యోగులే మిమ్మల్ని అంటారు. వచ్చే 10 మంది కూడా రానియకపోతే వాళ్ళేది అంటారు. మీరు కొట్లాడితే మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తే ఏమవుతుంది? మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ వస్తే ఇంత కూడా ఇయ్యది. నేను తప్పు చెప్తే మోడీ ఉన్న ఖాళీలు భర్తీ చేసిండా ఈ 10 ఏళ్లలో? కేసీఆర్ ఇచ్చిండా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా? చెప్పండి నాకు. కాబట్టి ఇచ్చేటోని ఇవ్వనియండి, ఇస్తాం. 5 ఏళ్ల తర్వాత కూడా లెక్కేద్దాం. 5 ఏళ్ళు అయిపోయినాక లెక్కేద్దాం. లెక్కేసి అప్పుడు లెక్క పెడదాం ఇచ్చిండ్రా ఇవ్వలేదని. వాడు ఏం చేసిండు? ఆర్ఎస్ ప్రవీణ్ గాడు గురుకులాలకి ఒక్క పైసా సిల్లిగవ ఈ లాంటి కొడుకు ఇవ్వలే. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వస్తున్నాయి. బీసీ డిపార్ట్మెంట్కి ఎన్ని వేల కోట్లు మనం ఇస్తున్నాం బడ్జెట్ ప్రభుత్వం నుంచి. ఆ బీసీ వెల్ఫేర్ కిందనే బీసీ గురుకులాలు పనిచేస్తాయి, ఎస్సీ వెల్ఫేర్ కిందనే ఎస్సీ గురుకులాలు పనిచేస్తాయి. వీడి చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఏమైనా చట్టం చేయాలి గురుకులాల్లో, ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే గవర్నమెంటే చేస్తుంది. చట్టం చేయాలంటే వీడేం చేసిండు? పెట్టిన అగ్రకుల పైన ఎన్టీ రామారావు ఆ కాన్సెప్ట్ని, దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసిన ఒక బ్రాహ్మణ ఆయన ఎస్ఆర్ఎన్ శంకరన్. వీడు ఆ గురుకులాలు చదువుకుని ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకముందు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దిగిపోయినా కూడా అవి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అలా వీడు చేసింది ఏంది? వీడు చేయడు, చేసేటోనికి బురద తాగుతాడు వాడి రాజకీయాల కోసం. సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. వీడు అభినవ్ అంబేద్కర్ అని చెప్పుకుంటాడు. వాడు కోట్లు దోసుకుంటా కనిపించిన ప్రతి ఆడదాన్ని చేర్చి దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మోహన్ చెక్యాలు నాతో కూడా అన్నావుగా, రేవంత్ రెడ్డి ఏం లేదు కాంగ్రెస్ గెలుపులో అని. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు ఈ రోజు అని మీతో నేనే వాదించిన ఆ విషయం ఎలా మర్చిపోయావు? అరే రేవంత్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ లో ఒక భాగం అయ్యా. రేవంత్ రెడ్డి ఉన్నా ఎవ్వరున్నా కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాల్సింది అంతే. కాంగ్రెస్ లో ఏ ఉంటాయి పాటించాలి. ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి? ఏం చేసిండు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేడా? కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో నెరవేర్చలేడా? సోనియా గాంధీని తిడుతున్నాడా? ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఒక కాంగ్రెస్ సైనికుడు పని చేస్తున్నాడు. ఏమన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి? గడికోసారి పోయి రాహుల్ గాంధీని కలిసి వస్తుండు కదా, ఇంకా వాళ్ళని ఇనాగ్రేషన్ కూడా పిలుచుకొస్తుండు కదా. రేపు ఎన్నికలు వస్తే వాళ్ళని ప్రచారం కూడా తీసుకొస్తాడు కదా. మన వచ్చారు కదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చారు కదా, ఇనాగ్రేషన్ కూడా వచ్చారు కదా. రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ సైనికులు లెక్క పనిచేస్తలేడా? కాంగ్రెస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తలేడా? ఆయన ఏం చేసిండు చెప్పండి? 4 పదవులు తనకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నాడేమో, కానీ పాలసీ విషయంలో మాత్రం, విధానాల్లో మాత్రం కాంగ్రెస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తలేడు. యొక్క ఉద్యోగాల కల్పనలో కానీ, ఇది రైతులకి హెల్ప్ చేయడం కానీ, లోన్లు యొక్క మాఫీలు కానీ పాలసీస్ చేస్తలేడా? కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తలేడా? ఇలా 4 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నాం, చేస్తలేమా? ఇప్పుడు 500 సిలిండర్ ఇస్తా అంటున్నాం, ఇస్తలేమా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు పేదవాళ్ళకి 0 బిల్ చేసినాం. అది కాంగ్రెస్ విధానం కదా, రేవంత్ రెడ్డి విధానం అది. కాంగ్రెస్లో వర్కింగ్ కమిటీలు లేవా? అందరు కలిసి సమిష్టి నిర్ణయాలు చేస్తలేరా? నిన్ననే ఢిల్లీకి పోయొచ్చు. ఎందుకు? ఈయననే కదా క్యాండిడేట్లు ప్రకటించుకోవచ్చు కదా. ఢిల్లీకి పోయి ఎందుకు? ఆ యొక్క మీటింగ్లో ఈయన అభిప్రాయం, అందరి లెక్క ఈయన ఒక అభిప్రాయం చెప్తాడు, కానీ ఈయన నిర్ణయం చేస్తుండే. కాంగ్రెస్లో వర్కింగ్ కమిటీలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, కేంద్ర స్థాయిలో ఉన్నాయి, కేంద్ర పరిశీలకులు ఉన్నారు. అందరు కలిసి సమిష్టి నిర్ణయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే ఫైనల్ అవుతుందా? అయితలేదు కదా. కేబినెట్ మీటింగ్ అవుతున్నాయి కదా. కేసీఆర్ గాయంలో అట్లా కాలే. ఎవడో 3వ తరగతి అయిన పాలమల్లిగాడు ఏం చెప్తాడానికి ఏం తెలుసు? ఏ విషయం మీద అవగాహన లేని బండి సంజయ్ ఏం చెప్తాడు? నోట్ల నాలుగు లేని కిషన్ రెడ్డి ఏం చెప్తాడు? కాంగ్రెస్లో అట్లున్నదా? అప్పుడు ఇప్పుడు సమిష్టి నిర్ణయాలే ఉన్నాయి. ఒక కాంగ్రెస్ సైనికుడిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, కాంగ్రెస్ సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ఏమైంది బ్రదర్ మోహన్ చిట్యాల? నిన్ను గమనించిన నీతో మాట్లాడినా కానీ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఆ బీఎస్పీ వాడో బీఆర్ఎస్ ఉందో నీ వెనక బీజేపీ ఉందో అని అడుగుతుంది. నీ వెనకాల ఎవరో ఉన్నారు. ఓకే, కావాలని కాంగ్రెస్ ఆయనతో భర్తీలు చేస్తే ఇంకా ఓట్లు ఇంకా ఏడొస్తాయో అని మీకు భయం ఉన్నది కాబట్టి లంగ చేస్తున్నారు. ఉన్న ఖాళీలు భర్తీ చేయనిస్తలేరు. అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ప్రజలు ఊరుకోరు, ప్రజలు మిమ్మల్ని అంటారు పట్టుకొని. మీరు ఎవరైతే ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా ఆ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే ఆ నిరుద్యోగుల పేరు చెప్పుకొని మీరు లంగ రాజకీయం చేస్తా అంటే తంతరు పట్టుకొని నిన్ను నీ బీజేపీని, నీ బీఆర్ఎస్ని, నీ బీఎస్పీని తన్నిండ్రు కదా, తంతనే కదా. 10 ఏళ్ల నుంచి నేను ఇంకా 10 ఏళ్ళు మా భూమిని ఎంతకాలం ఉంటే జ్యోతి బస్సు కర్ణాటక బెంగాల్ను పరిపాలించినట్టు మా కేసీఆర్ పరిపాలిస్తాడని చెప్పుకున్నాడు. వాడు ఏనాడు ఫ్లైట్ దిగని కేటీఆర్ గాడు ఇలా ఆటోలో తిరుగుతున్నాడు. అది కూడా పింక్ లోగో పెట్టుకొని. ఆల్రెడీ తన్నిండ్రు కదా, ఇంకా 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 అన్ని పోతూనే ఉన్నారు కదా. బాబు మోహన్ అంటే ఆయన బీజేపీలో ఉండలే, విజయశాంతి ఉండలే, రాజగోపాల్ రెడ్డి ఉండలే, అందరు వ్యక్తులే ఉన్నారు కదా. నేను పోటు కానీ దీటు కానీ అన్న ఎవడు రాజగోపాల్ రెడ్డి వాడు ఎవడు ఈటల రాజేందర్ 2 జాలు ఓడిపోయినాడు. ఇది మీ బతుకులు. 20% ఓట్లు దాటినాయా బీజేపీకి కానీ బీఎస్పీకి కానీ? బీజేపీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ వీక్తున్నారు కదరా అయ్యా. ప్రజలు అంతనే ఉన్నారు, మీరు గమనిస్తలేరు అంతే. కళ్ళు మూసుకొని అనుకుంటున్నారు. నేను తప్పు చెప్తే ఎంపీ ఎన్నికలు దూరం లేవు కదా మోహన్ చిట్యాల. నువ్వెంత ప్రచారం చేస్తావో చేసుకో కాంగ్రెస్ మీద, ఎన్ని బురదలతో చదువుకో. ఎంపీ ఎన్నికలు అయిపోయాక 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ రాకపోతే చూడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మెజారిటీ ప్రజలు నీ లెక్క ఎడ్డోళ్ళు ఇట్లా లేరు. ఆ అవ్వకి తెలుసు, ఆ సోదరికి తెలుసు. వాళ్ళకి నెలకు 500 నుంచి 1000 రూపాయలు మినిమం మిగులుతున్నాయి బస్ ఎక్కిపోయే ఆ తల్లికి. అర్థమైందా? ఆ కరెంటు బిల్లు మిగులుతుంది ఆ తల్లికి. వాళ్ళకి తెలుస్తుంది, సంసారం ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో. అర్థమైందా? గాలికి కూర్చుంటే సోషల్ మీడియాలో ఈ చెత్త ప్రచారం చేసిన తెలియదు ఆ నొప్పి. వాళ్ళు ఓటు ఏర్పీకరు ఈ సోషల్ మీడియాలో ఉన్నారు. ఆ తల్లులే వేస్తారు ఓటు. గుర్తుపెట్టుకో బిడ్డ, వాళ్ళేది అంటారు. వ్యక్తిగతంగా ఎందుకు పోతావు బ్రదర్? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఐడియాలజీని పాటించకపోతే రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకో ఆయనకి పెడతారు. కానీ అట్లా చేస్తలేడు. ఏదన్నా ఒక పర్టికులర్ విషయంలో ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్లీ ప్రశ్నిస్తాం, అంతవరకే. కానీ ఈ కన్సిస్టెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని కూడా రేవంత్ రెడ్డి మీద కోపం పెట్టుకొని ప్రతిదాన్ని చెడగొడతా అంటే నీ క్రెడిబిలిటీ పోతుంది. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఎంతవరకు మన యొక్క బాధని వ్యక్తపరచాలో అంత వరుస్తాం. కానీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు కట్టేయాలి? ఎన్ని ఇస్తాను తీసుకోండి, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ మిగిలిన ఖాళీలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పిద్దాం. హ్యావ్ పేషెన్స్. ఒక 2 నెలలు టైం ఇవ్వండి. నేను ఏదైనా తిట్టినా అంటే ఆ పర్టికులర్ విషయంలో తిట్టినా. ఒక వ్యక్తి మీద పగబెట్టుకొని నాకేదో సాధించాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? ఏదైనా రాంగ్ డెసిషన్ ఉంటే నేను గంటాపదంగా చెప్తా. ఒక రేవంత్ రెడ్డి గారని కాదు, ఎవరి మీద అయినా అట్లా చెప్తా. కానీ ఆ పర్టికులర్ విషయం వరకే అది. కానీ వ్యక్తిగతంగా నాకేమి వ్యక్తుల మీద అట్లా పగబెట్టుకొని నాకేం సాధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు సెల్ఫ్ అజెండా లేదు. నా స్ట్రాంగ్ ఫిలాసఫీ సిద్ధాంతం లెఫ్ట్ భావజాలం. అంటే కాంగ్రెస్ గాడు కానీ కమ్యూనిస్ట్ వాడు కానీ పేదోడు సామాన్యుడి గురించి ఆలోచిస్తాడు. సంపద అందరి చేతులు ఉండేటట్టు చూస్తాడు. ఈ బీజేపీ, బీఆర్ఎస్, ఆ యొక్క వైసీపీ వీళ్ళందరూ రైట్ భావజాలం. అంటే ఏంటంటే 10-15% మంది దగ్గరనే మొత్తం సంపద ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వాడు పేదవాడి గురించి ఏదో పిల్లికి బిచ్చం వేసినట్టు ఇస్తాడు. అంటే వాడు చిల్లర ఇస్తేనే మనం బతికే స్థితి తీసుకొస్తాడు. నేను ఇంతమందికి రేషన్ బియ్యం ఇచ్చినా గొప్ప చెప్పుకుంటున్నాను 80 కోట్ల మందికి. అరే రేషన్ బియ్యం తినే స్థాయికి ఎందుకు తీసుకొచ్చినారో వాళ్ళని? వాడు గతంలో మంచి సన్న బియ్యం తినటం రేషన్ బియ్యం దాకా తినేంత పేదోని చేసి కూర్చొని పెట్టినావు. కరెక్ట్ అది? నేను అది తప్పు అంట. వాడు రేషన్ బియ్యం తినే స్థాయికి తీసుకురాకు. వానంతటి వాడు కొనుక్కునే స్థాయికి వాడిని చేద్దామని నేను అంటున్నా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ పెట్టుబడిదారి వ్యవస్థకి, ఈ రైట్ భావజాలంకి లెఫ్ట్ భావజాలంకి ఉన్న తేడా. అందరి దగ్గర సంపద ఉంటేనే, అందరి దగ్గర పైసలు ఆడితేనే, అందరు ఖర్చు పెట్టుకుంటే గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి. అందరు బిచ్చగాలం చేస్తే ఉన్న సంపద దగ్గర పెట్టుకుంటే గవర్నమెంట్కి ట్యాక్సులు రావు. మరి ఇట్లా వాడు ఏం చేయడు. ఏదో ఉన్నదంటే ఉన్నది గవర్నమెంట్ నామకే వాస్తు.
సంపద వాళ్ళ కొద్ది చేలు ఉంటుంది, వాళ్ళు అనుభవిస్తారు. గవర్నమెంట్ నామకే వస్తుంటుంది. ఎన్నికల ముందు కులం పేరు మీద, మతం పేరు మీద ఆ ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మార్చడానికి కులం మతం లొల్లి పెడతారు. నేను తప్పు చెప్తే ఒక్క బీజేపీ రాష్ట్రానికి పోయి మోహన్ చిట్యాల ఒక యూపీకో, ఒక మణిపూర్కో, అస్సాంకో, లేకపోతే ఇంకో దగ్గరకో బీజేపీ పాలిత రాష్ట్రం పోయి ఒక నెల రోజులు ఉండి నువ్వు బతికొస్తావో లేదో మేము చూద్దాం. మహారాష్ట్రలో మొన్నటిదాకా ఎంత ప్రశాంతంగా ఉండే, ఇప్పుడు డే లైట్లో గన్ పెట్టి షూట్ చేస్తారు. పోయి రావచ్చు కదా అట్లాంటి ప్లేస్లో, నెల రోజులు ఉండి రావచ్చు కదా. ఈడ కూర్చుండి మంచిగా చల్లగా కూర్చుండి నీడ కూర్చుండి వరే బదులు కాదు కదా. కర్ణాటకలో మొన్నటిదాకా ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? ప్రశాంతంగా ఉంది. ప్రజల చేతులు 4 పైసలు ఆడుతున్నాయి. అన్ని రకాలు బాగుపడుతుంది. హిజాబ్ కూడా లేవు. మసీదుల ముందట ఈ జై శ్రీరామ్ నినాదాలు లేవు. హిందూ ముస్లిం కూడా లేవు. పళ్ళ వ్యాపారం మీద దాడి లేవు. పండ్ల వ్యాపారం మీద దాడి చేస్తావు నువ్వు. పండ్లు పండించే రైతు ఓడరా హిందువు కాదురా. నీకు అంత ముస్లిం ఫీలింగ్ ఉంటే మరి పెట్రోల్ వాడకరా అయ్యా. ముస్లిం దేశాల నుంచి వస్తుంది పెట్రోల్. మరి అణుబాంబు తయారు చేసి న్యూక్లియర్ అది తయారు చేసినటువంటి మిజైల్ తయారు చేసినటువంటి ఆయన ఎవరు? అబ్దుల్ కలాం. ఎవరు? ముస్లిం. మరి వాడక మళ్ళా ఎవరికి చెప్తున్నావు నీతులు? పనికిరాని ముచ్చట చెప్తా. ఏంది బ్రదర్ మోహన్ చెట్యాల, నేను ఎప్పుడు పర్టికులర్ విషయంలో మాట్లాడిన తప్ప ఇప్పుడు కూడా మాట్లాడతా. ఇప్పుడు కూడా ఏదైనా పర్టికులర్ విషయంలో డెసిషన్ తప్పు ఉంటే నేను మాట్లాడతా. కానీ ఒక వ్యక్తి మీద నిరంతరం మంచి చేసినా కానీ మనము కంటిన్యూస్గా ఒక వ్యక్తిగత అంటే నీ సెల్ఫ్ పర్సనల్ థింగ్ని నీ ఒక వ్యక్తిగతంగా పెట్టుకొని అది చేస్తే నా క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళు మంచిగా చేసినా కానీ మనం అడ్డుపులు వేస్తే మన క్రెడిబిలిటీ పోతుంది, మన విశ్వసనీయత పోతుంది. అది కరెక్ట్ కాదు. నేను నా స్వార్థం కోసం మాట్లాడతలే. నాకు స్వార్థం కావాలనుకుంటే నాకు పదవీరా అని పొద్దుగాలు వేస్తే ఆయనకి రికమెండ్ చేసి అడుగుకుంటాను. నేను తిట్ట కూడా తిట్టా. నాకు నిజంగా పదవే కావాలనుకుంటే అప్పుడు కూడా అది కూడా తిట్టకపోతుంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా అది దాని నేను ఒక రాజకీయ విశ్లేషకునిగా మాట్లాడుతున్నాను. అనాలిసిస్ అది ఎంతవరకు కరెక్ట్ తప్పు అని మాట్లాడుతున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఉన్న అన్ని పార్టీలలో కాంగ్రెస్ అనేది ఇప్పుడున్న ఆల్టర్నేటివ్, బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉంటేనే పేదోడు సామాన్యుడికి ఏమైనా లాభం జరుగుతుంది. మిగతా వాళ్ళు దోసుకుంటారు తప్ప ఏం చేయలేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం లోపం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా ప్రవర్తించకూడదు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అని కాదు, లెఫ్ట్ బాజులను అన్ని పార్టీలకు నేను మద్దతు ఇస్తాను. నిజంగా చిత్తశుద్ధి కమ్యూనిస్ట్ పార్టీలకి ఐ సపోర్ట్. లెఫ్ట్ భావజాలం ఎవరుంటే వాళ్ళకి. కానీ ఈ యొక్క షర్టు కాయలు చెప్పుకొని వాడు దోసుకునే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నాడు. బహుజన సిద్ధాంతం కరెక్టే వాడు, ఆయన పెట్టింది కాంశీరామ్ గారు. కానీ ఈ దరిద్రుడు వానికి సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు ఎటు పోమంటే అటు పోతాడు. వానికి పైసలు అధికారం కావాలి. అట్లాంటి ఎట్లా మద్దతు ఇస్తాం? బీఎస్పీ పార్టీ సిద్ధాంతం మంచిగా ఉన్నా కానీ ఇవ్వలేం. ఎంఐఎం ఉన్నాడు, వానికి సిద్ధాంతంలో తొక్కలేదు. ముస్లింల పేర్లు చెప్తున్నాడు, వాడు దోసుకుంటున్నాడు, వాడు ఎదుగుతున్నాడు. ఓల్డ్ సిటీ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. హైదరాబాద్ చుట్టూ అన్ని భూములు పెరుగుతాయి కానీ ఓల్డ్ సిటీ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లుంది. ఏమైనా అభివృద్ధి చేద్దామని అంటే అధికారులు రానియాడు, ఎవరిని రానియాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు ఆర్మీని దింపింది. దింపమని మోడీని చూద్దాం. ఇంత ముస్లిం షెడ్యూల్ అంటాడు కదా, మరి ఓల్డ్ సిటీలో ఆర్మీని దింపొచ్చు కదా, అది మంచిగా చేయొచ్చు కదా ఓల్డ్ సిటీని. వాటితో తిట్టిపించేది ఈ గాడిద కొడుకు. ఎక్కడ పోటీ చేస్తాడు? ఏడేడ బీజేపీ ఉందో ఆడ పోటీ చేపించిండు మా యొక్క ఏది లంగ రాజకీయం కోసం అమిత్ షా. నేను అబద్ధం చెప్తే కేజ్రీవాల్ ఏ రోజు ఎక్కడ అమిత్ షా తోటి ఓవైసీ బ్రదర్స్ ఎక్కడ కలిసిరో వివరాలతో సహా చెప్పిండు. అర్థమైందా? అల్లా ఉస్కో అచ్చా బలా కరేగానే అంటున్నాడు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అంటే. ఆయన మాకు యూపీలో బీహార్లో గెలిపించిండు, మాకు యూపీలో గెలిపించిండు అని వాడిని మెచ్చుకుంటుండు. ఇది పరిస్థితి. మళ్ళీ నీ ఎవరికి రాజనీతులు చెప్పేది? చూస్తున్నా బ్రదర్, మోహన్ చెట్యాల చూస్తున్నా, నేను మాట్లాడుతూనే ఉంటా. అర్థమైందా? లంగ రాజకీయం చేస్తా అంటే ఊరుకోం. నువ్వు నిజంగా జెన్యున్గా కన్సర్న్ ఉంది తప్పకుండా మాట్లాడతా. అర్థమైందా? నేను క్లియర్గా చెప్పినా, నీకు ఫోన్లో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తాం. మళ్ళీ బ్యాక్లాగ్ ఏర్పడితే మళ్ళీ భర్తీ చేస్తాం. అది నిరంతర ప్రక్రియ. టీఎస్పీఎస్సీ ద్వారా ఎవ్రీ 3 to 6 months ఉన్న ఖాళీలను బట్టి ఆయా సంబంధిత శాఖల ద్వారా అప్రూవల్ తీసుకొని బడ్జెట్ లెక్కలు వేసుకొని తప్పకుండా ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తాం. అది నిరంతర ప్రక్రియ.
నీకు నేను తక్కువ చేసినాయి ఎక్కువ అయినాయి అంటే ఐదేళ్ల టైం ఇచ్చారు ప్రజలు. ఐదేళ్ల టైంలో అయిపోయే లోపల ఎన్ని భర్తీ చేసినామో లెక్క పెడదాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్ని ఖాళీలు భర్తీ చేశారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఎన్ని భర్తీ చేశారు, బీఆర్ఎస్ గత 10 ఏళ్ళలో ఎన్ని భర్తీ చేశారు, కాంగ్రెస్ ఎన్ని భర్తీ చేసిందో పక్క పెట్టి కంపేర్ చేద్దాం. గట్ల ఉంటుంది. అంతేగాని వాళ్ళ ఉద్యోగాలు లేకున్నా ఖాళీలు లేకున్నా ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదు. అమెరికా ప్రభుత్వం కూడా భర్తీ చేయలేదు. ఉన్న బడ్జెట్ అంతా తీసుకుపోయి అట్లా పెట్టలేరు. అన్ని శాఖలకి అందరికి న్యాయం చేయాలి. నీకు చేస్తే అంగన్వాడీ అమ్మలు వాళ్ళు ఇప్పుడు నీ అన్ని ఉన్న ఖాళీలకు పైసలు ఇస్తే అంగన్వాడీ అమ్మలు రేపు ధర్నా చేస్తారు. చెప్పలే కాంగ్రెస్ అట్లా చెప్పలే. ప్రజలే 5 ఏళ్ళ టైం ఇచ్చారు. 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఓపిక పట్టాలి. లంగరాజకీయం చేస్తా అంటే ఊరుకోం. నేను కాదు ఊరుకునేది, ప్రజలేది అంటారు. ఇప్పుడు ఇచ్చే 5,000 ఉద్యోగాలు నియామక పత్రాలు పొందిన వాళ్ళు వాళ్ళకి రేపు మీరు కొట్లాడి వాళ్ళకి చెల్లకుండా చేస్తే ఈ 11,000 ఉద్యోగాలు డిఎస్సి కింద వాళ్ళకి రాకుండా చేస్తే ఎన్నో ఏళ్ల నుంచి పిట్టగబెట్టినట్టు 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ డిఎస్సి అభ్యర్థులు. మీరు ఇవ్వకుండా చేస్తే వాళ్ళేదంటారు మిమ్మల్ని. కాంగ్రెస్ వాడు ఒవ్వడు అనాల్సిన అవసరం లే. పిట్టగబెట్టినట్టు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ లో ఉద్యోగాలు రాకుండా పిట్టగబెట్టినట్టు ఎదురు చూసిన ఈ డిఎస్సి అభ్యర్థులు మీరు లేట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఏజ్ డిస్క్వాలిఫై అయ్యేటోళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళేదంటారు మిమ్మల్ని. ఆ నిరుద్యోగులు అంటారు. మీరేమో అనుకుంటారు నిరుద్యోగం పేరు మీద లంగరాజకీయం చేస్తా అని. వాళ్ళకి ఉద్యోగం రాకుండా చేస్తే వాళ్ళేదంతా పట్టుకొని ఇప్పుడు 5,600 నియామక పత్రాలు పొందిరు కదా నిన్న. వాళ్ళది అంటారు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి. లంగరాజకీయం పనికిరాదు. అదే బ్రదర్, నిజంగా కాంగ్రెస్ వాడు అయితే వాడు వెయిట్ చేస్తాడు, ఓపిక పడతాడు, టైం ఇస్తాడు, అన్నీ చూసినాక నిజంగా లెక్కలు వేసుకుంటాడు, ఓపిక పడతాడు. ఆ విధంగా ఒక డేటాతోటి మాట్లాడతాడు. వాడు కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ కండ కప్పుకొని వరుతా అంటే అది కరెక్ట్ చెల్లదు. అర్థమైందా? టైం ఇవ్వమని అడుగుతున్నా కదా, నేనేమని అంటున్నా. 2 years టైం ఇవ్వండి రాయ్యా. ఆ 2 years ఇచ్చిన టైం లోపల ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే అప్పుడు నువ్వు డేటాతో తీసుకురా, ఆర్టీఐ చేసి నీకు అన్నయ్య ఇది నాకు ఆర్టీఐలో ఇది వచ్చింది, ఇక ఇన్ని ఉద్యోగాలు అన్నారు మీరు ఇయ్యలేదు అనండి. అప్పుడు నేను కూడా మీ తరఫున వాయిస్ ఇచ్చి కొట్లాడతాను. అని టైం ఇవ్వకపోతే వాడు 100 రోజులు అన్నాడు, 90 రోజులే అయింది. కానీ 100 రోజులలో సాధ్యంగా ఇప్పుడు ఎన్నికల కూడా వస్తుంది కదా. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కూడా వచ్చింది, ఇప్పుడు ఎంపీ ఎన్నికల కూడా వస్తుంది. నేను పాత వీడియోలు చూడు, నేను అబద్ధం చెప్పిన నీకు అనిపిస్తే మోహన్ చిట్యాల 1 to 2 years టైం ఇవ్వమని అడిగిన, ఎన్నికల ముందే అడిగిన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, 2 years టైం ఇవ్వండి, అన్ని నెరవేరుస్తాం. ఒక్కొక్కటి చేస్తున్నాడు, 4 గ్యారెంటీలు చేసిండు, ఇంకా 2 గ్యారెంటీల మీద వర్క్ చేస్తున్నారు. ఆ యొక్క ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నారు, తర్వాత ఇది రైతు భరోసా వేయడం జరుగుతుంది, తర్వాత రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇట్ టేక్స్ టైం. హ్యావ్ పేషెన్స్. చెప్పిన చేసుకుంటే చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఆ నిరుద్యోగులే తంతరు. ఓకే, లంగ రాజకీయం చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడితే. అర్థమైందా బ్రదర్? ఏమైతుంది బ్రదర్? ఇస్తే ఏమైంది అంటే ఒక్కరికి కూడా ఉద్యోగం రాదా? అందరూ అట్లా పిట్టకు పెట్టినట్టు వెయిట్ చేయాలన్నా? బీఆర్ఎస్లో ఉన్నట్టు బీజేపీలో ఉన్నట్టు ఎల్లకాలం ఒక్కడు కూడా ఉద్యోగి కావద్దా? ఒక్కడు కూడా పెళ్లి చేసుకోవద్దా? ఒక్కడు కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ బతుకోవద్దా? 10 ఏళ్ళు వెయిట్ చేసినావు కదా, అప్పుడు నొప్పిగాలే మోహన్ చిట్యాల. 2 years వరకు వెయిట్ చేసే వాళ్ళం కదా అంటున్నావు కదా. మరి 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ గారు ఇవ్వకపోతే అప్పుడు ఏమైనావు? అప్పుడు ఏం నోరు తెరవలే? ఎడిపోయింది నీ నోరు? వాడు ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు ఏం చేసినావు చెప్పు బ్రదర్. ఇప్పుడు 90 రోజులకే ఇంత వరుతున్నావు. వరినా ఇస్తుండే కదా, వాడికి ఇవ్వకపోతే వరాలి, ఇచ్చినాక ఎందుకు వరుతున్నావు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఖాళీలు భర్తీ చేయకపోతే నువ్వు బాధపడాలి. భర్తీ చేస్తుంటే వాడి ఉన్న కాడికి భర్తీ చేస్తుంటే నీకెందుకు బాధ అవుతుంది నాకు అర్థమైతలే. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అంటే కేసీఆర్ లెక్క అసలే భర్తీ చేయకపోతే, మోడీ లెక్క అసలే భర్తీ చేయకపోతే నీకు సంతోషం అవుతుందా? అంటే ఇక టాపిక్ ఉండదు, ఆ చర్చనే ఉండదు కదా. మోడీ భర్తీ చేస్తలేడు, కేసీఆర్ భర్తీ చేయలేదు, ఎవడన్నా లొల్లి చేస్తే అరెస్ట్ చేసి లోపల వారేసిండు, అట్లా మంచిగుండేనా? ఇప్పుడు కాంగ్రెస్ వాడికి 10,000 9,000 ఎన్ని ఉంటాయని భర్తీ చేసే ప్రయత్నం చేయడం తప్ప? అంటే ఒక్కరికి కూడా ఉద్యోగం రావద్దా? ఎల్లకాలం పిట్టకు పెట్టినట్టు 10 ఏళ్ళు వెయిట్ చేసినట్టు ఇంకా ఎన్ని ఏళ్ళైనా వెయిట్ చేయాలన్నా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నాకు అర్థమైతే లేదు. ఎవడన్నా ఖాళీ భర్తీ చేయకపోతే కొట్లాడతారు కానీ భర్తీ చేస్తే కొట్లాడతారా అయ్యా? అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నువ్వు లంగ రాజకీయం చేస్తున్నావు. వాళ్ళకి నీకు భర్తీ చేస్తే నీకు కాంగ్రెస్కి 4 ఓట్లు పడతాయని నీకు భయం. ఎందుకంటే నువ్వు బీజేపీ, బీఎస్పీ, బీఆర్ఎస్ తోటి కుమ్మక్కైనావు నువ్వు.
నువ్వు లంగరాజకీయం చేస్తున్నావు. అది గమనించాలనుకుంటున్నావు నిరుద్యోగులు. మిమ్మల్ని అంతా పట్టుకొని లంగరాజకీయం చేసి మాకు వచ్చే ఉద్యోగాలు రానియకపోతే ఎందుకు కూరుకుంటారు వాళ్ళు? ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేసిన వాళ్ళు. ఐ డోంట్ అండర్స్టాండ్. చెప్పు. తెచ్చుకుంటే మరి ఇస్తుండు కదా, అందుకే తెచ్చుకున్నావు అంటున్నావు కదా మోహన్ చెట్యాల. అందుకే కదా మరి వాడి నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్దేశం ఏంది? కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు మళ్ళీ కేసీఆర్ వచ్చింటే భర్తీ అయ్యేది కావు 5 ఏళ్ళ దాకా కూడా. కాంగ్రెస్ వచ్చినాక అవి భర్తీ చేస్తున్నాం కదా. అది కేసీఆర్ ఇచ్చిండు అనకూడదు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినా కానీ పోనీ అవి కేసీఆర్ భర్తీ చేస్తే మేము ఆపినామా? కాంగ్రెస్ వాడు ఆపిండు అప్పుడు? వద్దన్నామా? ఆ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ఆ యొక్క నోటిఫికేషన్లని చేయొద్దా అట్లా? కేసీఆర్ ఉద్యోగం ఇస్తే లెక్క, నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయకపోతే అది లెక్క ఎట్లయితుంది? కాంగ్రెస్ వాడు ఫిల్ చేస్తున్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఫిల్ చేస్తున్నది. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు 30,000 మందికి ఉద్యోగాలు వస్తే నీకు వచ్చిన సమస్య ఏంది చెప్పు. 9,210 కాదు నోటిఫికేషన్ ఇచ్చింది, ఎక్స్ట్రా అడగట్లే. అవును బ్రదర్, 9,210 నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష రాస్తారు. అందులో నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 6,000 మంది సెలెక్ట్ అయ్యాను అనుకుందాం ముచ్చట కోసం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. ఎగ్జాక్ట్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. అయితే ఏమవుతుంది? 3,000 బ్యాక్లాగ్లు ఏర్పడతాయి అంటున్నావు. ఆ 3,000 ఖాళీలకి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు 6 నెలలు ఆగినాక, ఎన్నికలు అయిపోయినాక. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈ 6,000 మందికి అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా ఉద్యోగాలు, 6,000 మంది అయితే బాగుపడుతున్నారు కదా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు అనుకో, అప్పుడు ఏమనేటువంటి? అప్పుడు 3,000 ఉద్యోగాలకి అల్లకెళ్ళి 2,000 ఉద్యోగాలు మళ్ళీ బ్యాక్లాగ్ అని కొట్లాడతావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగాలు భర్తీ చేయొద్దు అనే ఇంటెన్షన్ ఉంటే అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోతుండే, లేదంటే 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చేటోడు 9,000కి ఇవ్వకపోతుండే. నువ్వేమంటున్నావు? ఒకడు 4 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాడు అంటే చేయని ఫిల్ కానీ, అవి ఫిల్ అయితే ఆడు ఒకటి తీసుకున్నాక మిగులుతాయి అంటున్నావు కదా 3,000. ఆ 3,000 బ్యాక్లాగ్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాను నెక్స్ట్ టైం. అది నిరంతర ప్రక్రియ. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ ఏజ్ బార్ అవుతుంది అంటే నీకు ఏజ్ పెంచుదాం, ఏజ్ లిమిట్ పెంచుదాం, 36 ఉంటే 40 చేద్దాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? 6,000 మంది బతుకులు బాగుపడద్దా? ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ థింకింగ్ ప్రాసెస్. నేనేమనుకుంటున్నా, నీకు ఆలోచన లేదా, లేకపోతే ఆ బీజేపీ, బీఎస్పీ, బీఆర్ఎస్తో కుమ్మక్కైనావా? నా అనుమానం ప్రకారం నువ్వు దళిత అని చెప్పినావు నాకు. సో ఆ ప్రకారం నేనేమనుకుంటున్నా, డెఫినెట్లీ యూఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై బీఎస్పీ, లేదంటే వాట్సాప్ యూనివర్సిటీ చెత్త ద్వారా కానీ ఆ బీఎస్పీ ద్వారా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయినావు. నీ సొంతంగా ఆలోచించడం బంద్ చేసినావు. చెప్పు. నాకేం కడుపు నిండింది? కడుపు నిండితే నేను మాట్లాడా. నా లెక్క అమెరికాలో 1,000 మంది 1,00,000 మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. నన్ను నీకేం పని? నీ పొద్దుగాలైతే నీ టైము నీవేమైనా పని చేసుకొని నీకు 4 పైసలు ఎక్కువ సంపాదించుకో, రెస్టారెంట్ పెట్టుకో, ఇంకేదైనా వ్యాపారం చేసుకో అని చెప్పిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు నా దోస్తులు, నా మంచి కోరేటోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. పొద్దుగాలేస్తే ఎందుకురా చదువు, ఏదైనా ఇంకా ఎక్కువ సంపాదించాడు, ఇంకేమైనా ఆలోచించరా, పిల్లలతో టైం స్పెండ్ చేయరా అని చెప్పిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మరి అవన్నీ కాదని ఎండ కొడుతుంటే కూడా నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది? 2:30 అవుతుంది. అట్లా కంటిన్యూస్ 8 ఏళ్ల నుంచి నన్ను ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినా, నా పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పెట్టినా, నా కుటుంబ సభ్యులతో సహా అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా. ఎందుకు కొట్లాడుతుంటారు అయ్యా? దేశంలో ఉన్నా మళ్ళీ నాకు కడుపు నిండిందంటే నేను కూర్చుండి మాట్లాడుతున్నట. నేను ఏమంటున్నా? నేను ఈ ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నా రేవంత్ రెడ్డిని. ఇస్తే నేను ఆపుతున్నానా? అరే ఇచ్చిండ్రా అయ్యా, భర్తీ కానీ ఇంకా ఖాళీలు ఉంటే ఇంకా భర్తీ చేస్తారా అయ్యా? అది నిరంతర ప్రక్రియ అంటున్నాం. ఇవ్వద్దు అంటున్నామా? ఖాళీలు భర్తీ చేయొద్దు అంటున్నామా? టైం ఇవ్వండిరా అంటున్నామా? తప్పు చెప్తున్నామా? అయినా భర్తీ చేస్తున్నాం అంటున్నాం. బీఆర్ఎస్ వాడు చేయలేదు, బీజేపీ చేయలేదు అంటున్నాం. కాంగ్రెస్ చెయ్య అంటుందా? వాట్ ఈజ్ యువర్? నాకు అర్థమైతే లేదు. భర్తీ చెయ్య అంటే నొప్పి కావాలి, భర్తీ చేస్తా అంటే ఎందుకు నొప్పి అవుతుంది? అంటే యూ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్స్. నీకు భర్తీ చేయకూడదు. కాంగ్రెస్ చేసిందంటే వీళ్ళు నిరుద్యోగులు కానీ అందరూ ఓట్లు వేస్తారు కాంగ్రెస్కి. కాంగ్రెస్కి ఓటేస్తే ఇంకా ప్రజలకు మంచి జరుగుతుంది, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాడు. కాబట్టి మీకు నచ్చదు అది. ఎందుకంటే మీకు ఆ బీజేపీ వాడో, బీఎస్పీ వాడో, బీఆర్ఎస్ వాడో చిల్లర ఇస్తున్నాడు. ఆ చిల్లరకు ఆశపడి జాతికి ద్రోహం చేస్తా అంటే నో, దట్స్ నాట్ కరెక్ట్. నిండా డబ్బు ఉండి మాట్లాడుతున్నావు. నీకు నా బాధ అర్థం కాదులే, ఇక ఉండు. నీకు అర్థం కాదు. ఇప్పుడు 9,000 పోస్టులు నువ్వు చెప్పినదే అవుతున్నా, నేనేం నాకు సొంత కవితుందో అవుతలేను. మోహన్ చెట్యాల 9,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 6,000 ఉద్యోగాలు భర్తీ అయితే 6,000 నిరుద్యోగుల జీవితాలు బాగుపడితే నీకు వచ్చిన నష్టం ఏంది?
ఖాళీలు నువ్వు చెప్పిన బ్యాక్లాగ్ ఖాళీలు ఉంటే ఆ 3,000 కూడా నెక్స్ట్ 6 నెలలకు భర్తీ చేస్తారు. నీకు వచ్చిన నష్టమేంది? అంటే 6,000 మందికి ఉద్యోగాలు రావద్దా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఐ డు నాట్ అండర్స్టాండ్. లేదు బ్రదర్ మోహన్ చెట్యాల, మీకు ఆ ఖాళీలు భర్తీ చేయడం మీకు నచ్చట్లేదు అంతే. కాంగ్రెస్కి మంచి పేరు రాకూడదు, లేకపోతే 4 ఓట్లు పడకూడదు, మీకేదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. అర్థమైందా? ఎన్ని ఇస్తే అని తీసుకోండి. ఏమన్నా మళ్ళీ ఖాళీలు ఏర్పడితే మళ్ళీ భర్తీ చేస్తారు. ఈ పిచ్చి రీజన్ చూపెట్టి భర్తీ చేయకుండా ఆపడం కరెక్ట్ కాదు. వాడికి నిజంగా నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం వాడికి నిజంగా భర్తీ చేసే ఇంటెన్షన్ లేకపోతే అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోతుండే, ఇచ్చిన 6,000కే ఇస్తుండే, 9,000కి ఇవ్వకపోతుండే, 11,000కి ఇవ్వకపోతుండే. అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఇప్పుడు నేనెంత 46 నా వయసు. నాకు తెలిసి నీది 22, 23 ఉంటావు, 24 ఉంటావు కావచ్చు, నాకు తెలియదు కరెక్ట్గా. అరౌండ్ 20sలో ఉంటావు. ఓకే, నువ్వు ఎంత లైవ్ చూసినావు, ఎంతమందితో మాట్లాడినావు, ఎన్ని విషయాల మీద డీప్ అనాలిసిస్ చేసినావు, విశ్లేషించినావు. నేను సెల్ఫ్ అనలైజ్ చేసుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, 36 అంటున్నావు. ఓకే, నాకు 46. నాకు 2 కొడుకులు, ఒకడు 11, ఇంకోడు 13. నేను అంత పెద్దోళ్ళ నుంచి కింది స్థాయి వరకు అన్ని రకాల మనుషులతో, అన్ని పార్టీలకు అతీతంగా అంత మేధావులు, అన్ని రకాల మనుషులతో రెగ్యులర్గా మాట్లాడతా. సో నేను అంటే నేను ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతా అంటున్నాను. ఎన్ని అయితే అని ఫిల్ కానీ బ్రదర్, ఇంకా ఖాళీలు ఏర్పడితే ఇంకా ఫిల్ చేస్తాం. ఇంకో 6 నెలల తర్వాత ఖాళీలు ఉంటే మళ్ళీ భర్తీ చేపిద్దాం. ఓపిక ఉండాలి కదా. ఎవ్రీ 6 monthsకి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లు ఉంటే ఆ ఖాళీలు. టీఎస్పీఎస్సీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా, కమిషన్ ద్వారా రెగ్యులర్గా మేము ఫిల్ చేస్తామని చెప్పారు. చేస్తారు. ఒక ఎన్నికలు అయిపోయినాక ఒక 6 నెలలు ఆగుదాం. ఆ లోపల ఏం నోటిఫికేషన్ ఇవ్వలేదు, అయినా ఖాళీలు మనం ఆర్టీఐ ద్వారా ఖాళీలు తెప్పించుకుందాం. నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే బడ్జెట్కి ఇంకా ఖాళీలలో సగం కొన్ని భర్తీ చేయకపోతే మళ్ళీ అడుగుదాం, ప్రశ్నిద్దాం. కానీ నాకు 100% నమ్మకం ఉంది. వచ్చిన 90 రోజులనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. ఈడ 5 ఏళ్లలో గ్యారంటీకి ఇస్తాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీకి ఇస్తాడు. ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తాడు. హ్యావ్ పేషెన్స్, ఓపికట్టు. అర్థమైందా? సో మాట్లాడుతూనే ఉంటాం మిత్రులారా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, గుడ్ నైట్.